ముందుగా ఈ క్లాస్ మొదలుపెట్టే ముందు నాకు మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్కి అంతటికి ఆద్యుడైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి కృతజ్ఞతలు మరి నమస్కారాలు తెలుపుతూ ఈ క్లాస్ మొదలు పెట్టుకుందాం. నాకు ఈ ధ్యానం 1998లో పరిచయం అయింది. ధ్యానం పరిచయం కాకముందు చిన్నప్పటి నుంచి రామాయణం, మహాభారతం వింటూ పెరిగాను. మా అమ్మమ్మ ద్వారా కానీ ఇంకా ఇతరుల ద్వారా కానీ రామాయణం, మహాభారతం వింటూ పెరిగాను. జనరల్గా అందరూ చేసినట్టే పూజలు చేసేవాళ్ళు. నా ఇంటర్మీడియట్లో నాకు ధ్యాన లహరి అని తిరుపతి నుంచి మొట్టమొదటిగా మన సొసైటీ నుంచి వెలువడ్డ మ్యాగజైన్ నాకు మా బాబాయ్ ద్వారా నాకు అందడం, ఆ మ్యాగజైన్ వెనక ఉన్న ధ్యానం చేసే పద్ధతి అనే ఆ పార్ట్ మొత్తం అది మాత్రమే చదివి నా మైండ్లో ఉండడం, నా ఎగ్జామ్స్ టైంలో దాన్ని ఉపయోగించుకోవడం, నేను సడన్గా ఉపయోగించుకోవడం, ఆ మెడిటేషన్ అలా పరిచయం అయింది నాకు. మెడిటేషన్ నాకు నా చదువుకు కానీ, నా ఆరోగ్యానికి కానీ, నా ప్రతి పరిస్థితికి ఎంతో ఉపయోగపడింది జీవితంలో. నాకు సీజన్ చేంజ్ అయితే నా ఆరోగ్యం బాగుండేది కాదు. సీజన్ చేంజ్ అయినప్పుడల్లా నేను హాస్పిటల్ విజిట్ చేసేవాడిని మెడిటేషన్కి ముందు. అలాంటిది 20 ఇయర్స్ నుంచి మెడిటేషన్ మొదలుపెట్టిన తర్వాత ఇప్పటికి 20 ఇయర్స్ నుంచి సింగిల్ టాబ్లెట్ తీసుకోలేదు, సింగిల్ డాక్టర్ దగ్గరికి అసలు వెళ్ళలేదు అప్పటి నుంచి. సో అది నాకు గొప్ప కాన్ఫిడెన్స్ని నింపింది నా జీవితంలో. తర్వాత మాంసం అంటే ఫేవరెట్ ఫుడ్, నాకు ఫేవరెట్ డిష్ నాకు ఒకప్పుడు. కానీ నేను ఇంకా మెడిటేషన్కి వస్తాను అనే ముందే, నేను మెడిటేషన్లోకి రాకముందే అది వితౌట్ ఎనీ ఇంటెన్షన్ ఆటోమేటిక్గా నేను మానేశాను. మానేసిన 6 monthsకి నాకు మెడిటేషన్ చేయడం మొదలుపెట్టాను. అది అంతా ఆటోమేటిక్గా జరిగిపోయింది అది. సో తర్వాత మెడిటేషన్ ద్వారా ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, సంకల్ప శక్తి ఎన్నో పెరిగాయి, ఎన్నో అనుభవాలు వచ్చాయి నాకు ముఖ్యంగా మరణ భయం ఉండేది చిన్నప్పుడు నుంచి. నేను ఎప్పుడైతే బాడీ నుంచి అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ మెడిటేషన్లో, అంటే సూక్ష్మ శరీరయానాలు ఎప్పుడైతే చేశానో మెడిటేషన్లో, ఆస్ట్రల్ ట్రావెల్స్ అంటాం, అప్పుడు నుంచి నాకు ఆ భయాలన్నీ వెళ్ళిపోయాయి. మెడిటేషన్లో ఎంతోమంది బంధువుల్ని కానీ, తెలిసిన వాళ్ళని కానీ, ఎంతోమంది చనిపోయిన వాళ్ళని కలవడం ద్వారా కూడా ఆ పూర్తి భయం అన్నది వెళ్ళిపోయింది నాకు, చావు భయం అన్నది. తర్వాత నా 2006లో నేను హైదరాబాద్లో ధ్యాన ప్రచారం మొదలుపెట్టాను. పత్రిజీ ఇంటి వెనకాలనే ఒక షిరిడి సాయిబాబా టెంపుల్లో, పత్రిజీ ఇంటి వెనకాలనే ఉండేవాడిని నేను ఎంఎస్సి బయోటెక్నాలజీ చేసేటప్పుడు హైదరాబాద్లో బాగంబర్పేటలో. అక్కడే ఉన్న షిరిడి సాయిబాబా టెంపుల్లో నేను ధ్యాన ప్రచారం మొదలుపెట్టాను. 3.5 years అక్కడ వాళ్ళు మాకు మంచి ఏసీ హాల్, 500 members కెపాసిటీ ఉన్న ఏసీ హాల్, మెడిటేషన్ హాల్ ఇచ్చారు మాకు. 3.5 years అక్కడ చాలా గొప్పగా మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేశాం.
అందులో షిరిడి సాయిబాబా నాకు ఎంతగానో హెల్ప్ చేశాడు. చాలా మెచ్చుకున్నాడు. నన్ను వచ్చి ఒక అబ్బాయిలోకి ప్రవేశించి అక్కడ నేను క్లాసులు కండక్ట్ చేయడం వల్ల నిస్వార్థంగా స్టూడెంట్స్‌గా ఉండి మేము ఎంతో గొప్ప గొప్ప ప్రోగ్రామ్స్ చేయడం ఆయనకు నచ్చి, ఆయన ఒక అబ్బాయిలోకి ఎంటర్ అయ్యి నన్ను అప్రిషియేట్ చేయడానికి నన్ను హగ్ చేసుకున్నాడు. ఇలా ఎన్నో షిరిడి సాయిబాబాతో కూడా ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి. ఆ షిరిడి సాయిబాబా ద్వారా ఆహ్, ఆహ్, ఆయన లిఫ్ట్, ఆయన సహాయం ద్వారానే మరి నాకు జాబ్ అవసరమైనప్పుడు జాబ్ వచ్చేసింది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. తర్వాత మేము పైమాలోకొచ్చేసి పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అసోసియేషన్ అని అప్పుడు 2012లో ఫార్మ్ అయింది. 2003లో ఫార్మ్ అయింది. అప్పుడు నేను ఇక్కడ ఉస్మానియా క్యాంపస్ దగ్గర మేము ఉంది కాబట్టి బాగంబర్పేట యూత్ అంతా బాగంబర్పేట సాయిబాబా టెంపుల్ ఉస్మానియా క్యాంపస్ పక్కన ఉంది కాబట్టి యూత్ అంతా ఎక్కువ వచ్చేవాళ్ళు. ఆ యూత్ అంతా నా దగ్గర మంచి టీమ్‌గా ఫార్మ్ అవ్వడం వల్ల పైమాలోకి మేము ఎంటర్ అవ్వడం జరిగింది. పైమా వైస్ ప్రెసిడెంట్‌గా కూడా ఉన్నాను నేనప్పుడు. నేను ప్రైమాగా వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశాం. వన్నెస్ మెడిటేషన్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోనే మేము లాంచ్ చేశాము. మేము మా టీమ్ అంతా. తర్వాత ఫస్ట్ ఇంటర్నేషనల్ వెజిటేరియన్ ర్యాలీస్ విజయవాడలో గొప్పగా కండక్ట్ చేశాం. పైమా ఎగ్జిక్యూటివ్స్ టీమ్స్‌ని ఫార్మ్ చేశాం. ఇలా ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. తర్వాత ఇప్పుడు దివ్య విద్య అనే ఒక ఎన్‌జీఓ స్టార్ట్ చేసి నేను మా ఫ్రెండ్స్ కలిసి దాని ద్వారా విద్యార్థులకు, మరి టీచర్లకు, పేరెంట్స్‌కి మెడిటేషన్ అందించి, ఆధ్యాత్మిక విద్యను అందించి, ఆ విద్యా వ్యవస్థను విద్యా వ్యవస్థలో కంప్లీట్‌నెస్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాము. దానికోసం నేను మా ఫ్రెండ్స్ కలిసి ఒక బుక్ కూడా తయారు చేసాం 'దివ్య విద్య' అని. సో, ఇది ప్రస్తుతం జరుగుతుంది. ఇది అయితే ఈరోజు మన టాపిక్ పేరు చిరంజీవత్వం. చిరంజీవత్వం అన్నది వినే ఉంటారు. ఏమిటి ఈ చిరంజీవత్వం అంటే? మనకందరికీ తెలుసు. మనం భగవద్గీతలో చదువుకున్నాం. ఎందరో గురువుల నుంచి విన్నాం. ఏమిటంటే ఆత్మకు చావు లేదు అని. శరీరానికి చావు ఉంది కానీ ఆత్మకు లేదు చావు అని విన్నాం. అయితే మరి ఈ చిరంజీవత్వం ఏం చెప్తుంది అంటే, ఆత్మకే కాదు, శరీరానికి కూడా చావు లేదు. నువ్వు మరి ఎందుకు చనిపోతున్నావు అంటే, నువ్వు కొన్ని వేల సంవత్సరాల నుంచి అలా చావు తప్పదు, పుట్టిన వాడికి గిట్టక తప్పదు, గిట్టిన వాడికి పుట్టక తప్పదు అని నువ్వు ఫీడ్ చేయబడ్డావు. సబ్కాన్షియస్ మైండ్‌లో చావు అనేది కంపల్సరీ అనేది ఫీడ్ చేయబడ్డది. అందుకని ఇది మన మెదడు, మన బ్రెయిన్, లేకపోతే మన మైండ్, మన మనస్సు, మన మన మనసులో ఏం ఫీడ్ చేస్తామో, ఎలాంటి నమ్మకాలు మనం ప్రోగ్రామ్ చేస్తామో, అవే వాస్తవాలుగా మారుతుంటాయి మన జీవితంలో. దాన్నే యద్భావం తద్భవతి అని చెప్పబడింది.
అంటే మనం ఏది భావన చేస్తామో, ఎలాంటి నమ్మకాలు మనం పెట్టుకుంటామో, అదే మన జీవితంలో వాస్తవంగా మారుతుంది. చావు అనేది నిజంగా లేదు. శరీరానికి లేదు, ఆత్మకు కూడా లేదు. కానీ అది ఆత్మకు చావు లేదన్నది సత్యంగా చెప్పబడింది గానీ, శరీరానికి కూడా లేదు చావు అన్న సత్యం మనకు అది చెప్పబడలేదు. అది దాచి ఉంచబడ్డది. అసత్యం. ఎవరికైతే అసత్యం ఆత్మకే కాదు, శరీరానికి కూడా చావు లేదు. ప్రతి శరీరము ఈ భూమి ఉన్నంత వరకు జీవించడానికే తయారవుతుంది. ఈ భూమి ఉన్నంత వరకు ఉండడానికే తయారవుతుంది అన్న సత్యం ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు ఆ చిరంజీవత్వం అనేది సాధించారు. వాళ్ళని చిరంజీవులని చెప్పుకున్నాం మనం. ఈ సత్యము మనకు తెలియకపోవడం వల్ల, చావుని నమ్మడం వల్లనే మనకు చావు అనేది ప్రాప్తిస్తుంది. చావు సహజం కాదు. చావు చాలా అసహజమైనది. చావు అనేది మనము డబ్బు ఎలా కష్టపడి సంపాదిస్తున్నామో, చావుని కూడా అలాగే కష్టపడి సంపాదించుకుంటున్నాం. చావు సహజం కాదు. ఏదైతే సహజం కాదో అది సహజం అని మనం ప్రోగ్రామ్ చేసుకున్నాం మన మైండ్‌ని. ఎలాగైతే కంప్యూటర్‌కి మనం ప్రోగ్రామ్ చేస్తే అది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుందో, మన మైండ్‌కి ప్రోగ్రామ్ చేసాం. చావు అనేది సహజం, రోగం అనేది సహజం, ముసలితనం అనేది సహజం అని ఇవన్నీ ఏవైతే అసహజాలో అసహజాలని సహజాలుగా మనం ప్రోగ్రామ్ చేసుకున్నాం కాబట్టి, ఏది ప్రోగ్రామ్ చేయబడిందో అది ఎగ్జిక్యూట్ అయితుంది. యద్భావం తద్భవతి. మనం ఏది నమ్ముతున్నామో అదే మన వాస్తవాలుగా మనకు తెలిసి అయినా, కాన్షియస్‌గా అయినా, అన్‌కాన్షియస్‌గా అయినా మనం ఏది నమ్ముతున్నామో అదే మనకు వాస్తవాలుగా వస్తున్నాయి. సో, చిరంజీవత్వం అంటే ఏమిటంటే, ఇప్పుడు ఈరోజు మనం ఈ సత్యాన్ని తెలుసుకుంటున్నాం. చిరంజీవత్వం అంటే ఏమిటంటే, శరీరానికే కాదు చావు, ఆత్ ఆత్మకే కాదు చావు లేనిది, శరీరానికి కూడా చావు లేదు. ఈ శరీరము, ప్రతి శరీరము ఈ భూమిలోని ఎలిమెంట్స్ ద్వారానే ఈ శరీరం తయారైంది. ఈ భూమి ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉండడానికే ప్రతి శరీరం కూడా తయారైంది. అది సత్యం. సో, ఈ సత్యాన్ని తెలుసుకోవడమే చిరంజీవత్వం సాధించడానికి మొట్టమొదటి మొట్టమొదటి పాయింట్. ఏమిటది అంటే, శరీర ఆత్మకే కాదు చావులేనిది, శరీరానికి కూడా చావు లేదు అన్నదే సత్యము. మరి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా చిరంజీవత్వాన్ని సాధించిన వాళ్ళు అంటే, మనకు మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది మన పురాణాల్లో మనం చూసాం. ఎంతోమంది ఉన్నారు. అయితే మనం మొట్టమొదటిగా మార్కండేయ పురాణంలో మార్కండేయుడు ఒక చిరంజీవి. ఆయన ఇప్పటికీ 16 ఏళ్ల వయసులోనే ఉన్నాడు. ఆయన వయసు ఆగిపోయింది. 16 ఏళ్ల వయసులోనే ఇప్పటికీ ఉన్నాడు. వేల సంవత్సరాల నుంచి ఇప్పటికీ 16 ఏళ్ల వయసులోనే ఆయన ఉండిపోయాడు. కాలాన్ని ఆపేశాడు ఆయన. కాలాన్ని ఆపేయడం ద్వారా చిరంజీవత్వాన్ని సాధించాడు మార్కండేయ మహర్షి. తర్వాత ఇంకెవరున్నారు అంటే ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆంజనేయ స్వామి కన్నా ముందు పరశురాముడు ఉన్నాడు. పరశురాముడు చిరంజీవి. ఆంజనేయ స్వామి చిరంజీవి. మరి మహావతార్ బాబాజీ లేటెస్ట్‌గా మనం ఎక్కువగా మనం తలుచుకుంటున్న గొప్ప మాస్టర్ చిరంజీవిలలో గొప్ప మాస్టరు మహావతార్ బాబాజీ. మనకు ఒక యోగి ఆత్మకథ ద్వారా పరిచయం అయ్యాడు. తర్వాత లేటెస్ట్‌గా బాబా సినిమా, రజనీకాంత్ సినిమా ద్వారా కూడా పరిచయం అయ్యాడు మనకు. ఆయన మళ్ళీ ఆయన కూడా వేల సంవత్సరాల నుంచి
యువకుడిగా అలాగే ఉండిపోయాడు. తర్వాత ఆయన ఎవరికి దర్శనం ఇచ్చినా ఆయన యువకుడిగానే కనిపిస్తాడు అవతార్ బాబాజీ. మరి 25 ఏళ్ల వయసులో కనిపిస్తూ ఉంటాడు. సో మరి ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఉన్నారు. అశ్వత్థామ, మహాభారత కాలంలో అశ్వత్థామ చిరంజీవి, కృపాచార్యుడు, మరి విభీషణుడు, బలిచక్రవర్తి, ఇలా ఎంతో మంది చిరంజీవులు ఉన్నారు. ఇంకా మనకి ఇవన్నీ తెలిసిన పేర్లు, తెలియని వాళ్ళు ఎంతో మంది చిరంజీవత్వంలో ఉన్నారు. సో ఒకవేళ మనకు చిరంజీవత్వంలో అంటే ఎప్పటికీ ఈ భూమి మీద ఉండాల్సిన ఇష్టం లేకపోతే మనం అమరత్వం సాధించి అసెండ్ అయిపోవచ్చు. అసెన్షన్ అంటే ఏంటంటే మనం ఫిజికల్ బాడీతో వెళ్ళిపోవచ్చు, కానీ పోవాల్సిన అవసరం లేదు. ఈ నమ్మకాలన్నీ తీసేయాలి. అంటే ముసలితనం కంపల్సరీ, రోగాలు కంపల్సరీ, చావు కంపల్సరీ అనేది తీసేయాలి. ఒకవేళ నీకు ఈ లోకంలో నేర్చుకోవాల్సిందంతా నేర్చుకున్నాను, ఇంకా ఈ లోకంలో నుంచి నేను వెళ్ళిపోవాలి అనుకున్నావు అనుకో, అప్పుడు కూడా పోవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఎలా వెళ్ళిపోవచ్చు? అప్పుడు అసెండ్ అయిపోవచ్చు. అసెన్షన్ అంటే నీ బాడీ యొక్క వైబ్రేషన్స్ ని పెంచుకొని నువ్వు అలా మాయమైపోవచ్చు. నీ శక్తి, నీ శరీరం యొక్క కణాల వైబ్రేషన్స్ ని పెంచుకొని అలా కాంతిలాగా మారి వెళ్ళిపోవచ్చు. అలా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. రాముడు ఉన్నాడు. రాముడు మరి 64 సార్లు అసెండ్ అయ్యాడంట. ఈ భూమి మీదకి 64 సార్లు వచ్చి 64 సార్లు అసెండ్ అయ్యాడంట. రాముడు చావలేదు. రాముడు అయోధ్య పక్కన ఉన్న సరయూ నదిలోకి నడుచుకుంటూ వెళ్ళి దిగి అలా అంతర్ధానం అయిపోయాడు. అలాగే సీత చనిపోలేదు. సీత కూడా మరి శరీరాన్ని కాంతి లాగా మార్చుకొని వెళ్ళిపోయింది ఈ భూమి నుంచి. అలాగే వీళ్ళంతా అసెండ్ అయిన మాస్టర్స్. అలాగే జాన్ బాప్టిస్ట్, ఆయన అక్కడ ఉన్న నదిలో దిగి వెళ్ళిపోయాడు. మనకు శ్రీపాద శ్రీవల్లభుడు, పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభుడు, ఆయన కూడా కృష్ణానదిలో, కురుమగడ్డ కృష్ణానదిలో దిగి ఆ నదిలోకి వెళ్ళిపోయి అలా అంతర్ధానం అయిపోయాడు. చనిపోలేదు వీళ్ళంతా. ఇంకొంతమంది యోగులు ఉన్నారు. వాళ్ళు సజీవంగా సమాధిలోకి దిగి జీవ సమాధి అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చనిపోలేదు, ఇంకా సశరీరంగా అలాగే అక్కడ ఉన్నారు. అలాంటి వాళ్ళు రాఘవేంద్ర స్వామి ఉన్నాడు, వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నాడు, వేమన, ఇలా ఎంతో మంది యోగులు సజీవంగా సమాధిలోకి వాళ్ళ సమాధి వాళ్ళే నిర్మించుకొని ఆ సమాధిలోకి వెళ్ళిపోయి ధ్యానంలో కూర్చొని సశరీరంగా ఇప్పటికీ ఉన్నారు. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఇప్పటికీ 1700 సంవత్సరాల నుంచి ఆ వెంకటేశ్వర తిరుమల కొండల మీద ఆ విగ్రహం కింద ఉన్న గుహలో ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి సశరీరంగా అక్కడ ఉన్నాడు, గుహలో ధ్యానం చేస్తూ. మళ్ళీ అక్కడ పోయి ధ్యానం చేసిన వాళ్ళందరికీ ఎంతో మందికి దర్శనం ఇచ్చాడు ఆయన, వాళ్ళతో మాట్లాడాడు. సో అంటే చావు అనేది కంపల్సరీ కాదు. ఒకవేళ నీకు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే కూడా అప్పుడు కూడా చావు కంపల్సరీ కాదు. చచ్చిపోయే వేరే లోకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అప్పుడు కూడా అసెండ్ అయిపోవచ్చు. అసెన్షన్ అంటే సశరీరంగా స్వర్గానికి వెళ్ళడం. ఇది మహాభారతంలో కూడా ఉంది మనకు.
ధర్మరాజు మళ్ళీ ఆ హిమాలయాల్లోకెళ్ళి ఆ మేరు పర్వతం అధిరోహణ చేసినప్పుడు అక్కడి నుంచి సశరీరంగా ఆయన స్వర్గానికి పోయాడని మనం మహాభారతంలో విన్నాం. అంటే సశరీరంగా మనము ఈ శరీరంతోనే వేరే లోకాలకి వెళ్ళిపోవచ్చు. మనం ఈ ఈ లోకాన్ని ఇంకా చాలు, ఈ లోకంలో చూసింది చాలు, నేర్చుకున్నది చాలు, ఇంకా నేను పైలోకాలకి వెళ్ళిపోతాను, పైన జీవిస్తాను అని అనుకుంటే అలా కూడా వెళ్ళిపోవచ్చు. కానీ చావాల్సిన అవసరం లేదు అప్పటికి కూడా. అది అదే మనకి చిరంజీవత్వం కాన్సెప్ట్ అనేది చెప్తుంది. సో చావు కంపల్సరీ కాదు. చావు అనేది ఇచ్ఛామరణం, ఇచ్ఛతో మనము శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. లేకుంటే సశరీరంతో మనం పైకెళ్ళిపోవచ్చు. ఇచ్ఛామరణం అనేది కూడా ఉంది. భీష్ముడు తనకు కావాల్సిన టైంలోనే శరీరం. తను అనుకుంటేనే చావొస్తుంది. తను పోవాలనుకున్న సమయంలోనే శరీరాన్ని వదిలిపెట్టగలిగాడు ఆయన. అది కూడా చూసాం మనం. సో అన్ని చూసా కానీ మనం చావు అనేది కంపల్సరీ అని నమ్ముతున్నాము. రోగాలు అనేటివి మనుషులకు గాక ఎవరికి వస్తాయని నమ్ముతున్నాం. ముసలితనం మనుషులకు గాక ఎవరికి వస్తుంది అని నమ్ముతున్నాం. వీటన్నింటి వల్ల, ఈ నమ్మకాల వల్లనే మనం ఆ రోగాలకు, ముసలితనానికి, మళ్ళీ చావుకి మనం గురి అవుతున్నాం. కానీ అది కంపల్సరీ కాదు, అది సత్యం కాదు. సత్యం ఏమిటంటే ఈ శరీరము భూమి ఉన్నంత వరకే ప్రతి శరీరం ఉండడానికి, ఈ భూమి ఉన్నంత వరకు ప్రతి శరీరం ఉండడానికే తయారయ్యింది. ఆ సత్యం తెలుసుకోవడమే, ఆ సత్యాన్నే మరి ఈ చిరంజీవత్వం అనే కాన్సెప్ట్ మనకు చెప్తుంది. సో మనము ఈ చిరంజీవత్వంలోకి మరి ఎలా సాధించారు అనేది ఒకసారి చూస్తాము. మార్కండేయుడు అంతా మనకు తెలుసు. మార్కండేయుడు నుంచి ఫస్ట్ మార్కండేయ పురాణం మార్కండేయుడు జీవిత చరిత్రను చెప్తుంది మనకి. అందులో మనకు చిరంజీవత్వం ఆయన ఎలా సాధించాడు అనేది చెప్తుంది మనకి. మార్కండేయుడు ఎవరి కుమారుడు అంటే మృకండ మహర్షి, మరుద్మతి అనే ఋషి దంపతుల కుమారుడు. మృకండ మహర్షి అంటే ఆ పేరులోనే మనకు పురాణాల్లో, ఏ పురాణంలో అయినా, ఇతిహాసాల్లో అయినా మనం చూసుకుంటే, మన భారతీయ ఆధ్యాత్మిక లిటరేచర్లో ఆ వర్డ్స్ లోనే మనకు కాన్సెప్ట్ కనిపిస్తుంది. మృకుండు అంటే ఎవరు అంటే ఆయన ఎలాంటి ధ్యాని అంటే ఆయన ధ్యానం చేసేవాడు. ఋషి దంపతులు అంటే వాళ్ళిద్దరు ధ్యానం చేస్తారని అర్థం. సో అలా ఆయన ఎలాంటి ధ్యానం చేసేవాడు అంటే ఆయన కూర్చుంటే ఆయనను రాసుకుంటూ మృగాలు వెళ్ళిపోయేవి. ఆయనను రాసుకుంటూ మృగాలు వెళ్ళినా కానీ ఆయన ఏమాత్రం డిస్టర్బ్ అయ్యేవాడు కాదు. చక్కు చెదరని దీక్షతో, పట్టుదలతో ఆ డీప్ మెడిటేషన్లో ఉండేవాడు అనమాట. ఆ మృగాలు వచ్చి తనని తాక్కుంటూ, తనను రాసుకుంటూ వెళ్ళినా కానీ ఆయన డిస్టర్బ్ అయ్యేవాడు కాదు. అంత దీక్ష, అంత ఏకాగ్రత, అంత పట్టుదలతో ధ్యానం చేసేవాడు. కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది మృకుండు అని. అంటే మృగాలు కూడా తనని డిస్టర్బ్ చేయగలిగేవి కావు అని. సో మరుద్మతి అంటే ఏమిటి అంటే, మరుద్మతి అంటే ఆమెకు చావు మీద నమ్మకం ఉంది. చావు అనే దాని మీద ఆయనకు నమ్మకం ఉంది. చావును నమ్ముతుంది ఆమె. సో వీళ్ళిద్దరికి పెళ్ళి అయింది. వీళ్ళిద్దరూ కాపురం చేస్తున్నారు. అయితే ఎన్నేళ్ళైనా సంతానం లేదు. సో సంతానం లేకపోతే మరి జీవితం సార్థకత లేదు అనుకునే వాళ్ళు. మరి అందుకోసం వాళ్ళు సంతానం కోసం తపస్సు చేశారనమాట. మళ్ళీ శివుడి గురించి తపస్సు చేశారు. శివుడు ప్రత్యక్షమయ్యాడు.
ఏం కావాలి అంటే మాకు సంతానం కావాలి అని అడిగారు. సరే ఇస్తాను. కానీ ఒక కండిషన్. మీకు దీర్ఘాయుష్మంతుడైన ఒక మూర్ఖుడు పుత్రుడుగా కావాలా? లేకపోతే అల్పాయుష్కుడైన ఒక వివేకవంతుడు పుత్రుడుగా కావాలా? అని వాళ్ళకు కండిషన్ పెడతాడు శివుడు. సో, వాళ్ళు ఆలోచిస్తారు. సంతానం కోరుకునేదే తల్లిదండ్రుల మరి పేరుని ఇనుమడించడానికి కోరుకుంటారు. ఒక మూర్ఖుడు పుడితే ఉన్న పేరుని కూడా చెడపగొడతాడు. అలాంటి వాడు పుట్టడం వల్ల మన జీవితం సార్థకత ఎలా పొందుతుంది? కాబట్టి అల్పాయుష్కుడైన ఒక వివేకవంతుడు వల్లనే మరి ఆ జీవితానికి సార్థకత వస్తుంది అని వాళ్ళు అల్పాయుష్కుడిని అయినా సరే వివేకవంతుడినే ఇవ్వండి అని కోరుకుంటారు. ఓకే, మీకు సంతానాన్ని ఇస్తున్నాను అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. మరి వాళ్ళకి సంతానం కలుగుతుంది. అతనికి మార్కండేయుడు అని పేరు పెడతారు. మరి పిల్లాడు చాలా వివేకవంతుడిగా పెరుగుతాడు. ఆయన చర్యలకి తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. వంతమైన చర్యలు, అద్భుతమైన విద్యాబుద్ధులు ఆయనకున్నాయి. సో, అయితే ఆయన పెరుగుతున్న కొద్దీ ఒక పక్క సంతోషం అవుతుంది. అయితే 16 ఏళ్ల వయసు దగ్గరికి పడ్డప్పుడు తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఎందుకంటే ఆ 16 ఏళ్ల వయసు రాగానే ఆయన మళ్ళీ చనిపోతాడు అనేది శివుడు 16 ఏళ్లే ఆయుష్ ఇచ్చాడు కదా అని వాళ్ళు బాధపడుతున్నారు. ఈయన వివేకవంతుడు, షార్ప్ మైండెడ్. సో, వాళ్ళ బాధను గమనించాడు. పోయి అడిగాడు మార్కండేయుడు. ఏమిటి? ఎందుకు బాధపడుతున్నారు మీరు? ఏమి లోపం వచ్చింది? నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? ఎందుకు మీరు సంతోషంగా లేరు? అని అడిగినప్పుడు, ఇలా నువ్వు శివుడి వరం వల్ల పుట్టావు. అయితే నీకు 16 ఏళ్లే ఆయుషే ఇచ్చాడు. ఇంత గొప్ప వివేకవంతుడివి నువ్వు. మాకు ఆనందంగా ఉంది నీ వివేకాన్ని చూసి, నీ చర్యలను చూసి. కానీ ఈ నువ్వు ఇంకా ఎక్కువ రోజులు బతకవు అని తెలిసి బాధపడుతున్నాము అన్నప్పుడు, ఓహో! ఈ విషయానికి ఇంత బాధపడుతున్నారా? మీ జాతకంలో పిల్లలు లేనప్పుడు పిల్లల్ని ఇవ్వగలిగిన శివుడు, నాకు ఆయుష్ లేనప్పుడు ఆయుష్‌ని ఇవ్వలేడా? మీకు పిల్లలు లేనప్పుడే పిల్లలు ఇవ్వగలిగిన శివుడు, నాకు ఆయుష్ లేనప్పుడు ఆయుష్ ఇవ్వలేడా? నేను మిమ్మల్ని సంతోషపెట్టాలనుకుంటున్నాను. కాబట్టి మీకోసం నేను బ్రతుకుతాను. దీర్ఘాయుష్మంతుడినవుతాను. నేను అదే శివుడిని గురించి మళ్ళీ నేను తపస్సు చేస్తాను. నేను దీర్ఘాయుష్ను సంపాదిస్తాను. మీకోసం, మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం. మీకు పిల్లలు లేనప్పుడు పిల్లలు ఇవ్వగలిగిన వాడు, నాకు ఆయుష్ లేకపోతే ఆయుష్ ఇవ్వలేడా? అని ఆయన వాళ్ళ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి ఈయన వెళ్తాడనమాట తపస్సు చేయడానికి. బాగా అఖండమైన ధ్యానం చేస్తూ ఉంటాడు. 16 ఏళ్ల వయసు సమయం వస్తుంది. అప్పుడు యముడొస్తాడు. ఆయుష్ టైం తీరే టైం వచ్చినప్పుడు యముడొస్తాడు. యముడు నీ ఆయుష్ తీరింది రమ్మని అడుగుతాడు. ఆయన ఒక గొప్ప శివలింగం దగ్గర, ప్రాణప్రతిష్ఠ చేసిన శివలింగం దగ్గర ఆయన తపస్సు చేస్తుంటాడు. ఆ శివలింగం పేరు కాలభైరవుడు అన్నమాట. కాలభైరవ శక్తిని అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసింటారు. సో, ఆయన నేను ఇక్కడే ఉంటాను. నేను శివుడిని ప్రత్యక్షం చేసుకొని నేను రాను. నేను బ్రతకాలి అని ఆయన చెప్తాడు. నీ ఆయుష్ తీరిపోతుంది. నువ్వు రావాల్సిందే అని ఆయన పాశం వేస్తాడు. మనం ఇదంతా చూసాం, కథ విన్నాం.
ఆ పాశం వేసినప్పుడు ఆ మార్కండేయుడు గొంతుతో పాటు ఆ మార్కండేయుడు పట్టుకున్న శివలింగాన్ని ఇలా పట్టుకుని ఉంటాడు. ఆ శివలింగానికి కూడా చుట్టుకుంటుంది ఆ యమపాశం. ఆ యముడు అలా పాశాన్ని గుంజినప్పుడు శివుడు కోపం వచ్చేసి శివుడు ప్రత్యక్షం అయ్యి ఆ శివుడిని ఆ యముడిని తన త్రిశూలంతో యముడిని తల తీసేస్తాడు అనమాట. అంటే యముడినే చంపేస్తాడు. ఈ పిల్లాడిని చంపడానికి వచ్చిన యముడిని శివుడు చంపేస్తాడు. సో ప్రత్యక్షమై శివుడు ఆయనకు దీర్ఘాయుష్ని మన చిరంజీవత్వాన్ని చెప్తాడు. చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తాడు. నువ్వు చిరంజీవిగా వర్ధిల్లు. నీకు ఇప్పటి నుంచి నువ్వు ఇదే వయసులో ఇదే 16 ఏళ్ల వయసులోనే నువ్వు ఉండిపోతావు. ఎప్పటికీ నువ్వు 16 ఏళ్ల వయసులోనే చిరంజీవిగా ఉండిపోతావు అని ఆయనకు అది చిరంజీవత్వాన్ని ప్రసాదించాడు అని మనం ఇది విన్నాం ఈ కథ. సో ఇక్కడ ఏంటంటే మనం డీకోడ్ చేసుకుంటే మృకుండు అంటే అఖండమైన ధ్యానం. ఎలాంటి డిస్టర్బెన్స్‌కి లొంగని అఖండమైన ధ్యానంని మృకుండు ప్రతీకగా తీసుకుంటాం. మరుద్మతి అంటే ఆయనకు అఖండమైన ధ్యానం చేసే ఆయనకు చావు మీద నమ్మకం ఉంది. చచ్చిపోతాము, చావు తప్పదు అనే నమ్మకం ఉంది. కానీ అఖండ ధ్యానం చేస్తున్నాడు. అఖండ ధ్యానం చేయడం వల్ల ఈ నమ్మకం ఉన్నా గాని మార్కండేయుడు పుట్టాడనమాట. అంటే మార్కండేయుడు పుట్టడం అంటే వాళ్ళ యొక్క తపస్సు యొక్క ఫలితం. అంటే ఏంటి? మార్కండేయుడు అంటే మరణాన్ని జయించిన వాడు అని అర్థం. అంటే నీకు ఒకవేళ మరణం మీద నమ్మకం ఉన్నా గాని ఓకే, నువ్వు అఖండమైన ధ్యానం చేస్తే నువ్వు మార్కండేయుడిగా అవ్వచ్చు. అంటే వాళ్ళిద్దరి కలయికనే కదా! వాళ్ళిద్దరికి జన్మించిన ప్రోడక్టే కదా మార్కండేయుడు. సో అఖండమైన ధ్యానం ఉన్నప్పుడు ఒకవేళ నీకు జన్మజన్మల నుంచి మరణం మీద నమ్మకం ఉన్నా గాని ఆ మరణాన్ని జయించే స్థితి నీకు వస్తుంది. మార్కండేయుడు మరణాన్ని గల వాడు అవుతావు. చిరంజీవత్వాన్ని, అమరత్వాన్ని పొందగలవు నువ్వు ఎప్పుడు అఖండమైన ధ్యానం చేసినప్పుడు. అఖండమైన ధ్యానం చేస్తే నీకు మరణం మీద నమ్మకం ఉన్నా గాని అంటే నీకు జన్మజన్మల నుంచి నీకు ఫీడ్ చేయబడ్డడం వల్ల నీకు ఆ నమ్మకం ఉన్నా గాని నువ్వు అఖండంగా ధ్యానం చేస్తే ఆ మృకుండిలాగా అఖండంగా ధ్యానం చేస్తే నువ్వు మరణాన్ని జయించి మార్కండేయుడు అవుతావు. మరణం నీకు కంపల్సరీ కాదు. నువ్వు మరణాన్ని జయించి అమరత్వాన్ని పొందగలుగుతావు. చిరంజీవత్వం పొందగలుగుతావు అనేది ఈ యొక్క మరి పురాణం మనకు చెప్తుంది. ఆ చిరంజీవత్వమే మార్కండేయ పురాణం యొక్క మెసేజ్. అక్కడ ఏం జరిగింది అంటే ఆయన ధ్యానంలో కూర్చున్నాడు. ఎవరి దగ్గర కూర్చున్నాడు అంటే కాలభైరవుడు నీ ప్రాణ ప్రతిష్ఠ చేసిన శివలింగం దగ్గర. శివలింగం అంటే ఏమిటి అంటే శివలింగం ఇలా వర్టికల్ గా ఉంటుంది. ఓకే, శివలింగం అంటే ఎథరిక్ బాడీ, లింగ శరీరము అంటాం. ఓకే, వర్టికల్ గా ఉంటుంది. దాని వైబ్రేషన్స్ ఇట్లా వర్టికల్ గా ఉంటాయి అన్నమాట. సో అందులో ఏమిటి కాలభైరవుడి వైబ్రేషన్స్ ఉన్నాయి దాంట్లో. ఓకే, సో శివుడు అంటే ఎవరు అంటే ఫస్ట్ ఇక్కడ శివుడు అంటే ఏమని అర్థం అంటే ఆత్మ. శివుడు దేనికి ప్రతీక అంటే ఆత్మ ఒక ప్రతీక. ఈ శివుడిలోని రకరకాల ఆస్పెక్ట్స్ లో కాలాతీత స్థితి అనేది ఒక ఆత్మకు కాలం ఉండదు. ఆత్మ కాలానికి అతీతంగా ఉంటుంది. కాలం ఎక్కడుంటుంది అంటే మనసులోనే ఉంటుంది. మనసు ఉన్నంత వరకు కాలం ఉంటుంది. ఆత్మ కాలానికి అతీతంగా ఉంటుంది. సో కాలాతీత స్థితి ఆత్మ యొక్క ప్రాపర్టీస్ లో, ఆత్మ యొక్క లక్షణాలలో, ఆత్మ యొక్క డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో ఒకానొక ఆస్పెక్ట్ టైమ్లెస్నెస్, నో టైమ్ స్టేట్. దాన్ని కాలభైరవుడు అంటారు అన్నమాట.
ఆ ఆ కాలభైరవుడి ప్రాణప్రతిష్ఠ చేసిన ఆ లింగాన్ని కౌగిలించుకోవడం అంటే, ఆయన ధ్యానంలో చెక్కుచెదరని అఖండమైన ధ్యానంలో స్తబ్దత చెంది, మన ఆలోచనలు ఇలా ప్రయాణిస్తుంటాయి. హారిజాంటల్‌గా ప్రయాణిస్తుంటాయి. ఓకే. హారిజాంటల్‌గా ప్రయాణిస్తుంటాయి. ఆలోచనలు ఆగిపోయిన స్థితి ఎలా ఉంటుందంటే, ఆ లింగమైన స్థితి స్తబ్దంగా ఎక్కడ ప్రయాణించకుండగా. ఆలోచనలు ఇలా వెనక్కి, ముందుకి, వెనక్కి ఇలా ప్రయాణిస్తుంటాయి హారిజాంటల్‌గా. ఆలోచనలో వైబ్రేషన్స్ ఎలా ఉంటాయంటే హారిజాంటల్‌గా ముందుకు, వెనక్కి వస్తుంది. పాములాగా అన్నమాట. పాముని కాలసర్పం అంటారు. అంటే పాము ఎలా ఇలా హారిజాంటల్‌గా ఉంటుంది. పాము ఇలా పడగెత్తినప్పుడు ఆగిపోతుంది. అంటే కాలం ఆగిపోతుంది. పాముని కాలంతో పోలుస్తారు. పాము అట్లా ఈ వైబ్రేషన్స్ మన ఆలోచనల వైబ్రేషన్స్ లేకుంటే తరంగాలు ఇలా హారిజాంటల్‌గా పోతున్నవి. ఇలా ఇలా ఆగిపోయినప్పుడు అంటే ఆలోచనలు ఆగిపోయిన స్థితినే శివలింగం అంటారనమాట. ఆ శివలింగాన్ని గట్టిగా పట్టుకున్నాడంటే, ఆ ఆలోచన రహిత స్థితిలో ఆయన మార్కండేయుడు ఉండిపోయాడు. స్థిరంగా ఉండిపోయాడు. ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితిలో ఆయన ఉండిపోయాడో, అప్పుడు కాలం గూడా ఆగిపోతుంది. ఆలోచనలు లేనప్పుడు కాలం ఉండదు. ఆలోచనలు ఉన్నప్పుడు కాలం ఉంటుంది. గతం గాని, భవిష్యత్తు గాని ఉంటుంది. నీకు ఆలోచనలు ఆగిపోయినప్పుడు కాలం అనేది ఉండదు. అంటే అప్పుడు నువ్వు ఎక్కడుంటావు? ఎటర్నల్ ప్రెజెంట్‌లో ఉంటావు. శాశ్వతమైన ప్రస్తుత క్షణంలో ఉంటావు. ఎప్పుడైతే నువ్వు అలా స్తబ్దం అయిపోయి కాలాతీత స్థితిలో ఉన్నావో, నీకు కాలం ఆగిపోతుంది. కాలం ఆగిపోయినప్పుడు చావు అనేది ఉండదు. ఎందుకంటే చావు ఎప్పుడుంది నీకు? కాలం ఉన్నప్పుడే ఉంది. లేకపోతే చావు లేదు. నువ్వు కాలాన్ని కౌంట్ చేసుకుంటున్నంత వరకు చావుంది. కాలం అనేదే లేనప్పుడు చావెక్కడుంది? నువ్వు ఎప్పటికి శాశ్వత తత్వంలో ఉంటావు. ఎప్పటికి ఉంటావు. అంటే అక్కడ కాలాన్ని ఆపేయడం వల్ల, మైండ్‌ని ఆపేయడం వల్ల, ఆలోచనలను ఆపేయడం వల్ల, ఆ శివలింగాన్ని గట్టిగా పట్టుకున్నాడు అంటే ఏమని అర్థం అంటే, ఇలా ప్రయాణించే ఆయన మనస్సు ఇలా ఆగిపోయింది. స్తబ్దంగా ఆగిపోయింది. ఎప్పుడైతే మనసు ఆగిపోయిందో కాలం గూడా ఆగిపోతుంది. ఎందుకంటే మనసులోనే టైం ఉంది. మనసు లేకుంటే టైం లేదు. మనసే కాలం. మనసు లేకపోతే కాలం లేదు. కాలాతీత స్థితిలో ఉంటావు. ఎప్పుడు ఎవర్ ప్రెజెంట్‌లో ఉంటావు. శాశ్వతమైన ఇప్పుడు ఈ క్షణంలో ఉంటావు. అదే అక్కడ శివలింగాన్ని కౌగిలించుకోవడం, శివలింగాన్ని పట్టుకోవడం అంటే. అంటే ఆ శివుడంటే ధ్యానానికి ప్రతీక, ఆత్మకు ప్రతీక. మనం ధ్యానం చేసినప్పుడు ఆ ఆలోచన రహిత స్థితిలో, కాలాతీత స్థితిలో ఉండడమే ఆ శివలింగాన్ని పట్టుకోవడం అంటే. ఎప్పుడైతే శివలింగాన్ని పట్టుకుంటామో, ఆలోచన రహిత స్థితిలో ఉంటామో, అప్పుడు కాలం ఆగిపోతుంది. కాలం ఆగిపోతే చావనేది లేదు. మనం అప్పుడు అమరత్వాన్ని సాధిస్తాము. అమరత్వాన్ని పొందుతాము అనేది ఆ కాన్సెప్ట్. అమరత్వాన్ని పొందాలంటే కాలాన్ని మైండ్‌లోంచి తీసేయాలి. కాలాన్ని మైండ్‌లోంచి తీసేయాలంటే, ఆ కాలం అనే కాన్సెప్ట్‌నే తీసేయాలి. ఓకే. నీలోంచి కాలాన్ని తీసేయాలి అంటే, నీ మైండ్‌ని తీసేయాలి. ఆలోచనలను తీసేయాలి. ఆలోచనలోనే కాలం ఉంది. ఆలోచనలు లేకపోతే ఎప్పటికీ ఎవర్ ప్రెజెంట్ ఉంది. ఇప్పుడు ఈ క్షణంలో శాశ్వతమైన ఈ క్షణంలో ఉంటావు నువ్వు ఎప్పుడు. అప్పుడు కాలం లేనప్పుడు ఇంకా చావెక్కడిది? ఆయుష్షు తరిగిపోవడం ఎక్కడిది? ఎప్పుడు శాశ్వతమైన స్థితిలో ఉంటావు. అమరత్వంలో ఉంటావు. అదే అంటే కాలాన్ని ఆపితే నువ్వు చావుని జయిస్తావు అని ఈ మార్కండేయ పురాణం ద్వారా మార్కండేయుడి మెసేజ్ అన్నమాట. తర్వాత అలాగే మనకు ఈ చిరంజీవత్వం సాధించిన వాళ్ళందరూ ఎలా సాధించారు? అంటే కాలం ఆపడం వల్ల కొంతమంది సాధించారు. ఇదొక టెక్నాలజీ.
చిరంజీవిత్వం సాధించడం అంటే. మనకందరికి తెలుసు. ఆ టెక్నాలజీ తెలిస్తే ఇప్పుడు ఏదైనా వస్తువుని మనం ఎలా వాడాలో, ఎలా వాడితే అది ఎక్కువ కాలం మన్నుతుందో మనం తెలుసుకుంటే దాన్ని ఎక్కువ కాలం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఎక్కువ కాలం వాడుకోవచ్చు. మనం రఫ్ అండ్ టఫ్‌గా తెలియకుండగా ఆ టెక్నాలజీ దాన్ని ఎలా వాడితే అలా వాడితే అది తొందరగా వెళ్ళిపోతుంది. దాని వారంటీ పీరియడ్ కన్నా ముందే గూడా వెళ్ళిపోతుంది. సో, అలాగే ఈ శరీరాన్ని ఎలా వాడుకోవాలో, ఈ శరీరాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో ఆ టెక్నాలజీ తెలిస్తే మనం చిరంజీవత్వంలో ఉండొచ్చు. ఆ టెక్నాలజీ ఏమిటి అంటే, ఈ శరీరం అంతా దేనితో తయారైంది అంటే, ఈ భూమిలోని ఎలిమెంట్స్‌తో తయారైంది. ఈ భూమి దేనితో తయారైంది అంటే, ఇట్ ఈస్ ఎ క్రిస్టలైజేషన్ ఆఫ్ ఎనర్జీ కదా! ఈ సృష్టి కనిపిస్తున్న సృష్టి అంతా శక్తి యొక్క ఘనీభవనం. హ్మ్. ఈ శరీరంలో అంతా ఉన్న ఎలిమెంట్స్ అంతా, ఆటమ్స్, మాలిక్యూల్స్ అంతా, సెల్స్ అంతా దేనితో తయారయ్యాయంటే బేసిక్ పదార్థం ఏమిటి అంటే ఎనర్జీ. ఎనర్జీ యొక్క క్రిస్టలైజేషనే మ్యాటర్ కదా! సో, ఈ మ్యాటర్ ద్వారా ఈ ఎనర్జీ ద్వారానే ఈ శరీరం నడపబడుతుంది. ఆ శరీరం నడవాలంటే ఈ శరీరానికి ఫ్యూయల్ ఏంటంటే ఆ శక్తి కావాలి. ఆ శక్తి బాగా సరఫరా అయితుంటే ఈ శరీరం బాగా నడుస్తూ ఉంటుంది. సో, ఈ శరీరంని నడిపే శక్తి పేరే మనం ప్రాణం అంటాం. ఈ శరీరాన్ని ఏ శక్తి అయితే నడుపుతుందో దాని పేరు ప్రాణం అంటాం. అందుకే మనిషి చనిపోయినప్పుడు మనము ఆత్మ పోయింది అనం. ఏమంటాం? ప్రాణం పోయింది అంటాం జనరల్‌గా. అంటే ప్రాణం పోయినప్పుడు ఆత్మ శరీరంలో నిలవదింకా. అంటే ఏం పోయింది? ప్రాణం పోయింది. ప్రాణం అంటే ఏమిటి అంటే ఈ శరీరాన్ని నడిపే శక్తి అర్థం. సో, ఈ శరీరాన్ని నడిపే శక్తిని మనం మెయింటైన్ చేయడం ఎలాగో తెలిస్తే, మనము ఈ శరీరాన్ని ఎన్ని వేల సంవత్సరాలైనా ఈ భూమి ఉన్నంత వరకు గూడా మనం ఇలాగే ఏ వయసులో కావాల్సితే ఆ వయసులో అలాగే నిలుపుకోవచ్చు. ప్రిజర్వ్ మనం అలా పెట్టుకోవచ్చు. సో, అయితే ఈ ప్రాణంలో గూడా టైప్స్ ఉన్నాయి. అది చేసే పనిని బట్టి రకరకాల పేర్లు ఇచ్చారు వాటికి. ఎలాగైతే మనకు ఆ బల్బులోకి వచ్చే ఒకటే ఎలక్ట్రిసిటీ ఆ బల్బులోకొచ్చినప్పుడు లైట్ ఎనర్జీ అంటాం. ఎలక్ట్రికల్ ఎనర్జీని ఆ బల్బులోకొచ్చినప్పుడు లైట్ ఎనర్జీ అంటాం. అదే ఆ ఫ్యాన్‌లోకొచ్చినప్పుడు దాన్ని మెకానికల్ ఎనర్జీ అంటాం. అట్లా అంటే అది చేసే పనిని బట్టి మనము ఆ సేమ్ ఎనర్జీకి డిఫరెంట్ పేర్లు పెడతాం. అలాగే ఈ ప్రాణశక్తి తను చేసే పనిని బట్టి ఈ శరీరంలో తను చేసే పనులను బట్టి ముఖ్యంగా 5 రకాలుగా విభజించారు ప్రాణశక్తిని. దాన్నే మనము పంచ ప్రాణాలు అంటాం. సినిమాల్లో గూడా మనం డైలాగ్స్ వింటుంటాం గదా! నా పంచ ప్రాణాలు నువ్వు 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 నా పంచ ప్రాణాలు అంటాం. నా పంచ ప్రాణాలు నీ మీదే పెట్టుకున్నాను అని అంటుంటాం. అంటే ఏంటి ఈ పంచ ప్రాణాలు అంటే, ఆ పంచ ప్రాణాలే ఈ శరీరాన్ని మెయింటైన్ చేస్తుంటాయి. ఈ శరీరం యొక్క ఫంక్షన్స్‌ని మెయింటైన్ చేస్తుంటాయన్నమాట. సో, అవి ఏంటంటే చెప్తాను. ఫస్ట్ ప్రాణం పేరు ప్రాణ, రెండో దాని పేరు అపాన, మూడో దాని పేరు సమాన, నాలుగో దాని పేరు ఉదాన, ఐదో దాని పేరు వ్యాన. ఓకే. ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన. ఈ 5 రకాల ప్రాణాలని పంచప్రాణాలు అంటాం అన్నమాట. సో, ఈ పంచప్రాణాలు మనం మెయింటైన్ చేస్తుంటే మన శరీరం ఎప్పటికీ యవ్వనంగా ఏ వయసులో కావాల్సితే ఆ వయసులో ఆరోగ్యంగా ఆ! ఎన్ని వేల సంవత్సరాలైనా ఈ భూమి ఉన్నంత వరకు గూడా అలాగే ఉంటుంది. సో, ఇవి ఏం చేస్తాయంటే ఒక్కొక్కటి చెప్తాను. ప్రాణ ఏం చేస్తుందంటే, ప్రాణ మనలోని ఇన్వాలంటరీ యాక్షన్స్‌ని అన్నింటిని కంట్రోల్ చేస్తుంది. ఇన్వాలంటరీ యాక్షన్స్ అంటే ఏమిటి అంటే, మనం శ్వాస తీసుకోవడం. మనమేమి
కావాలని పిలుచుకోవడం లేదు, కావాలని వదలట్లేదు. మనం ఏం చేయట్లేదు. శ్వాస జరుగుతూ ఉంది. ఓకే. అదంతకదే జరుగుతుంది శ్వాస. మనం ఏం చేయట్లేదు. మన ఆలోచనలు మనమేమి ఆలోచించట్లేదు. అవంతకవే వస్తూ ఉంటాయి ఆలోచనలు. ఓకే. ఆలోచనలు చేయడం గాని, తర్వాత సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి ప్రొజెక్ట్ అయ్యే ఆలోచనలు. సో, ఆలోచన థింకింగ్ అనేది కూడా ప్రాణ అనేది కంట్రోల్ చేస్తుంది. తర్వాత మన డైజెస్టివ్ సిస్టమ్ జీర్ణం అయ్యేది అదంతకదే జరుగుతుంది. మనం ఏం చేయట్లేదు దాన్ని. ఆ! దాన్ని కలపడము, దాన్ని ఏం చేయడం లేదు. అదంతకదే డైజెస్ట్ అయితుంది. మనం నోట్లోకేస్తున్నాము, అదంతా జీర్ణమయ్యి అది ఆహ్, గ్లూకోజ్‌గా మారి మన రక్తంలో సరఫరా అయ్యి అలా అదంతా జరుగుతుంది. సో, తర్వాత ఎక్స్‌క్రిషన్ అయినా అదంతకదే జరుగుతుంది. మన హార్ట్ బీట్ మనమేం దాన్నేమి ఇలా కొట్టమని మనం ఏం చెప్తట్లేదు. మనం ఏం చేస్తలేము. హార్ట్ మనం పడుకున్నా, మేలుకున్నా, మనం గమనిస్తున్నా, గమనించకపోయినా 24 గంటలు హార్ట్ కొట్టుకుంటూ ఉంది. అదంతకదే జరుగుతుంది. మనమేం చేయట్లేదు దానికి. ఆ! శ్వాస కూడా అదంతకదే జరుగుతుంది. ఏవైతే బేసిక్ ఈ శరీరం నిలబడడానికి బేసిక్ థింగ్స్ ఉన్నాయో అవన్నీ అవంతకవే జరుగుతున్నాయి. మనమేం చేయట్లేదు వాటికి. సో, ఈ ఇన్వాలంటరీ యాక్షన్స్‌ని మళ్ళీ ఆలోచించడాన్ని అంతా కంట్రోల్ చేసేది ప్రాణ. మొట్టమొదటి ప్రాణశక్తి ప్రాణ. అపాన ఏం చేస్తుందంటే ఎక్స్‌క్రిషన్ చేస్తుంది. అంటే మనం మనం తినడానికి ఏమేమి తీసుకున్నామో అవన్నీ మనకు ఎనర్జీతో పాటు బై ప్రొడక్ట్స్‌గా వేస్ట్ మెటీరియల్‌ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ వేస్ట్ అంతా శరీరంలో రకరకాల కెమికల్ రియాక్షన్స్ ద్వారా ఆహ్, ఏర్పడ్డ వేస్ట్ మెటీరియల్ అంతా అక్కడే ఉంటే అదంతా పాయిజన్ అయిపోతది. శరీరం మళ్ళీ పాడైపోతది. కాబట్టి ఎప్పటికప్పుడు టైమ్ టు టైమ్ అవి ఎలిమినేట్ జేయాలి. ఆ ఎలిమినేషన్ ప్రాసెస్సే ఆ ఎక్స్‌క్రిషన్. ఆ ఎక్స్‌క్రిషన్‌ని చేసే శక్తి పేరు అపాన. అంటే మన శ్వాసలో మనం ఆక్సిజన్ తీసుకుంటాము. శ్వాసలో ఉన్న ఆక్సిజన్ కంటెంట్ ఎక్కువుంటది. మళ్ళీ ఆ ఆక్సిజన్ బోయి అంతా సరఫరా అయిన తర్వాత మళ్ళీ అది కార్బన్ డయాక్సైడ్‌గా మారుతది. కార్బన్ డయాక్సైడ్ అలాగే ఉంటే మళ్ళీ మన శరీరం పాడైపోతది. కాబట్టి ఆ కార్బన్ డయాక్సైడ్ వేస్ట్ మెటీరియల్ మనకు బయటికి రావాలి. బయటికి రావాలంటే బయటికి పంపించే శక్తి పేరు అపాన అన్నమాట. అంటే ఎక్స్‌క్రిషన్ అంతా అపాన చేసుకుంటది. తర్వాత సమాన. మూడవది సమాన. సమాన ఏం చేస్తుందంటే ఈ ప్రాణ శక్తి ఈ ఈ బాడీ అంతా ఒక లాబొరేటరీ లాంటిది. రకరకాల కెమికల్ రియాక్షన్స్ జరుగుతుంటాయి ఇక్కడ ఈ బాడీలో. హ్మ్. సో, ఇక్కడ అన్నీ ఒక లాబొరేటరీ కండిషన్ మెయింటైన్ చేయాలి. అంటే సపోజ్ నీ బాడీ టెంపరేచర్ ఉందనుకో. బాడీ టెంపరేచరు 98.6 ఉందనుకో. ఆ 98.6 కన్నా ఎక్కువ ఒక డిగ్రీ పెరిగినా ఏమంటారు దాన్ని? హై ఫీవర్ అంటారు. ఒక డిగ్రీ తగ్గినా లో ఫీవర్ అంటారు. అంటే అది ఎప్పుడు 98.6 లోనే ఉండాలి. మెయింటైన్ కావాలి. అలాగే హార్ట్ బీట్ ఉంది. నీ హార్ట్ బీట్ 76 టైమ్స్ కొట్టుకుంటుంది. అంతకన్నా పెరిగితే హై బీపీ అంటాం. అంతకన్నా తగ్గితే లో బీపీ అంటాం. బ్లడ్‌కి కూడా షుగర్ లెవెల్స్ ఉన్నాయి. ఆ! బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగితే హై షుగర్, తగ్గితే లో షుగర్. సో, ఇట్లా ఏదైనా సరే ఇక్కడ ఒక లెవెల్‌లో మెయింటైన్ చేయాలి. ఒక ఆప్టిమమ్ లెవెల్‌లో మెయింటైన్ చేయాలి. దానికి కొంచెం పెరిగినా ఒక డిసీజు, కొంచెం తగ్గినా ఒక డిసీజ్. ఓకే. ఆ మెయింటైన్ చేసే అస ఆ మెయింటైన్ కాన్స్టెంట్‌గా ఒక లెవెల్‌లో ఆప్టిమమ్‌లో మెయింటైన్ చేసే శక్తి పేరు, ఆ కండిషన్స్ అంతా మెయింటైన్ చేసే శక్తి పేరు సమాన. తర్వాత ఉదాన. ఉదాన ఏం చేస్తుందంటే, ఇక్కడ బాడీలో హీలింగ్ జరగాలి. హీలింగ్ జరగాలంటే ఏం చేయాలి? ఒక సపోజ్ దెబ్బ తగిలిందనుకో. ఇక్కడ దెబ్బ తగిలితే ఇక్కడ సెల్స్ అన్నీ చనిపోతాయి. ఈ సెల్స్ చనిపోతే అక్కడ ఒక రంధ్రం ఏర్పడుతుంది. అప్పుడేం జేయాలి? ఆ రంధ్రాన్ని పూడ్చాలంటే కొత్త సెల్స్ గావాలక్కడ. ఆ కొత్త సెల్స్‌ని పెట్టి అక్కడ దాన్ని హీల్ జేసేదే. మనకెప్పటికప్పుడు దెబ్బ తగిలితే మళ్ళా వెంటనే కొత్త చర్మం, కొత్త కణాలొస్తున్నాయి గదా! అంటే అదంతకదే బాడీ హీల్ జేసుకుంటుంది తను. అలా హీలింగ్ అంతా జేసేది ఉదాన జేస్తుంది.
ఆ కొత్త వ్యాన ఏం చేస్తుందంటే, ఈ కొత్త కణాలు ఉన్నాయి. ఆ కొత్త కణాలు ఉంటేనే కదా హీలింగ్ జరిగేది. ఆ కొత్త కణాలని ఎక్కడి నుంచి తేవాలి? కొత్తగా పుట్టించాలి. ఆ కొత్త కణాలను పుట్టించే శక్తి పేరే వ్యాన. ఆ కొత్త కణాలు పుట్టిన తర్వాత ఉదాహరణ దాన్ని హీల్ చేస్తది. అంటే వాటిని ఉపయోగించుకొని ఏం జరగాలో అవి హీలింగ్ చేస్తది. కానీ ముందు అవి హీల్ జరగాలంటే ఫస్ట్ కొత్త కణాలు జనరేట్ కావాలి కదా! ఆ జనరేట్ చేసే శక్తి పేరే వ్యాన అన్నమాట. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ శక్తి ఇప్పుడు ఇలా ఏవి ఏ ఏ ప్రాణశక్తి అది దాని ఫంక్షన్ చేస్తున్నంత వరకు ఏమీ ప్రాబ్లమ్ ఉండదు. ఈ శరీరం ఎప్పటికీ యవ్వనంగా, ఆరోగ్యంగా ఎన్ని వేల సంవత్సరాలైనా ఉంటది. కాకపోతే ఏమైతుందంటే, మనము ఈ శక్తులను దుర్వినియోగం జేయడం వల్ల, మనకు ఈ టెక్నాలజీ తెలియకపోవడం వల్ల, ఈ ఫంక్షన్స్ తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే, మనం మనకి ఎలా ముసలితనం ఎలా వస్తుంది, ఎలా రోగాలొస్తున్నాయంటే, సపోజ్ మన దగ్గర 1000 క్యాలరీస్ ఎనర్జీ ఉందనుకో. ఓకే. ఆ 1000 క్యాలరీస్‌లోనే ఈ 5 ప్రాణాలకి డివైడ్ జేయాలి. సో, అంటే 200, 200, 200 డివైడ్ జేస్తే ఈ 5 ఫంక్షన్స్‌కి లేకపోతే 5 ప్రాణాలకు సరిపోతుంది. సో, ఆ 200, 200 కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తుంటే ఎప్పటికి అలా మెయింటైన్ అయిపోతది. కానీ మనం ఏం చేస్తాం? మనకి ఒక ఒక 2 రొట్టెలు తినే ఆకలుందనుకో. 4 రొట్టెలు కర్రీ బాగుందనో 4 రొట్టెలు తిన్నాము. అప్పుడేమైంది? కడుపుకి ఎక్కువ లోడ్ పడింది. ఈ డైజెషన్ చేసే ఎనర్జీ పేరేమి? ప్రాణ. ప్రాణశక్తి దీనికి కేటాయించిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సొస్తది. ఆ! ఇంకొక విధంగా ఇప్పుడు మనము 10 ఒక మాటలో చెప్పాల్సిన విషయం ఉందనుకో. మనం దానికి 10 మాటలు చెప్తాం. ఎన్నెన్నో వేస్ట్ మాటలు మాట్లాడుతుంటాం. ఈ మాటలే కదా అని అనుకుంటాం మనం. కానీ ఈ మాటల్లో ప్రతి మాట ఒక ఎనర్జీ. ఇక్కడ ఎంతో శక్తి ఖర్చయితుంది మనకు. ఇక్కడ ఎంతో యాక్షన్ జరుగుతుంది. ఆ! అదంతా మనం ఉత్త మాటలే కదా అని వడ వాగుతుంటాం. అసలు ఒక్క మాటలో చెప్పాల్సింది 10 మాటలు, 100 మాటలు మాట్లాడుతాం. అలాంటప్పుడు అంత ఎనర్జీ వేస్ట్ కదా! అలాగే ఆలోచన చేసేటప్పుడు ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి. ఆలోచించాల్సిన దానికన్నా ఎక్కువగా విపరీతంగా ఆలోచిస్తూ ఉంటే, అబ్సెసివ్ అయిపోతూ ఉంటే, ఆ ప్రతి ఆలోచన గూడా ఒక శక్తి తరంగం. ఎక్కువ ఆలోచిస్తుంటే చూడండి మళ్ళా ముఖం పాలిపోయి, కళావిహీనంగా ఉంటది. ఎందుకంటే ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతూ ఉంటది. సో, ఆలోచనలకి శక్తి ఖర్చయితుంటది. అనవసరమైన మాటలకి శక్తి ఖర్చయిపోతుంటది. అతిగా తినడం వల్ల ఎంతో శక్తి బర్డెన్ అయిపోయి శక్తి అంతా డైజెస్టివ్ సిస్టమ్‌కి పోతది. ఆకలున్నంత తింటే నీకు దానికి కేటాయించిన శక్తికి సరిపోతది. ఆకలికి మించి తింటే అప్పుడేమైతదంటే డైజెషన్‌కి గూడా శక్తి గావాలి. జీర్ణం గావాలంటే మనం ఎంతో శక్తి గావాలి. మళ్ళీ నీకు కేటాయించిన శక్తి కన్నా నువ్వు ఎక్కువ వాడినప్పుడు మిగతా వాటి దగ్గర నుంచి అప్పు తీసుకుంటావు. ఆ మిగతా వాటి నుంచి అప్పు తీసుకున్నప్పుడు ఏమైతది? మిగతా ఫంక్షన్స్ తగ్గిపోతాయి. అంటే ఫస్ట్ నీకు ఎక్కువ రొట్టెలు తిన్నావు, ఎక్కువగా ఆలోచిస్తున్నావనుకో, అప్పుడు శక్తి ఎక్కడి నుంచి తీసుకుంటాం? దీనికి కేటాయించిన శక్తి తగ్గిపోయింది. కన్నా ఎక్కువ మించినప్పుడు, ఎక్కువ ఎనర్జీ ఖర్చు చేసినప్పుడు, శక్తి ఎక్కడి నుంచి తీసుకుంటాం? వ్యానా నుంచి తీసుకున్నాం. వ్యానా నుంచి దాని 200లోంచి ఒక 50 క్యాలరీస్ ఇక్కడ తీసుకున్నామనుకో, అక్కడ 150 అయిపోతాయి దానికి. దీన్ని మెయింటైన్ చేస్తుంది. దాని కోసం దాని నుంచి ఎక్కువగా ఒక 50 తీసుకున్నావు. అక్కడ 150 అయిపోయింది. అంటే అదేం చేస్తుంది వ్యానా? నంబర్ ఆఫ్ సెల్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది గదా! అప్పుడు దానికి కేటాయించిన 200కి తగ్గిపోయి 150 అయినప్పుడు అది నంబర్ ఆఫ్ సెల్స్‌ని ప్రొడ్యూస్ చేయడం నంబర్ ఆఫ్ సెల్స్‌ని ప్రొడ్యూస్ చేస్తది. అప్పుడు తక్కువ సెల్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు, అప్పుడు మన హీలింగ్ కెపాసిటీ తగ్గిపోతది. అంటే అదే సెల్స్ తక్కువైనప్పుడు ఏమైతది? మన చర్మం మధ్యలో గ్యాప్స్ ఒస్తాయి.
ఆ చర్మం మధ్యలో గ్యాప్స్ వచ్చినప్పుడే అదే చర్మం ముడతలు పడడం, ముసలితనం రావడం. ఇంకా ఇంకా తీసుకున్నప్పుడు ఇంకా ఎక్కువగా ఆలోచించి, ఎక్కువగా మాట్లాడి, ఎక్కువ ఎనర్జీని వేస్ట్ చేసినప్పుడు, ఎక్కువ ఖర్చు చేసినప్పుడు అది ఇంకేమవుతది? సమానంకొచ్చినప్పుడు సమానం నుంచి తీసుకున్నామనుకో, మన జ్వరం రావడము, లేకపోతే డయాబెటిస్ రావడం. హ్మ్. ఇలా బాడీ అంతా ఇంబాలెన్స్ అయిపోతది. ఆ! సో, ఇలా వేరే దాంట్లో నుంచి అప్పు తీసుకుంటాం ఇవి ఎక్కువ జేయడం వల్ల. అంటే ఏవి? ఎక్కువ తినడము, ఎక్కువ మాట్లాడడము, ఎక్కువ ఆలోచించడం, ఎక్కువ చూడడం. ఊరికే చూస్తూ ఉన్నామనుకో, ఊరికే కళ్ళ ద్వారా 80% శక్తి బయటకు పోతుంటది. ఊరికే పనికిరానివన్నీ చూస్తున్నామనుకో, ఆ శక్తి అంతా బయటికి పోతుంటది. వేస్ట్‌గా ఖర్చయిపోతుంటది. ఇప్పుడేమైతది? ఎంతో శక్తి వేస్ట్ చేస్తున్నాం. ఊరికే టీవీ చూసుకుంటూ 24 గంటలు టీవీ చూసుకుంటూ కూర్చున్నాం. శక్తి అంతా డ్రైన్ అయిపోతది. మళ్ళీ ఆ శక్తిని మెయింటైన్ చేయాలంటే ఎక్కడి నుంచి వేరే దాంట్లో నుంచి తీసుకుంటాం. అప్పుడు ఇంబాలెన్స్ అయిపోతది. కంటి చూపు తగ్గిపోవడం. ఇట్లా మనకు రోగాలు రావడం, ముసలితనం రావడం ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే ఈ టెక్నిక్ తెలిసిందో మనం శక్తిని ఎట్లా వాడుకోవాలి? ఎంత వాడుకోవాలి? అనేది తెలుస్తుంది. దాన్నే మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో చిరంజీవత్వానికి ఫార్ములా ఇవ్వబడింది. ఓకే. ఏమిటంటే అతిగా తినకూడదు. ఎంత ఆకలుందో అంతే తినాలి. దాంతో పాటు మనం చేసే కర్మలు ఉన్నాయి. హ్మ్. మనం తినరానిది తింటుంటాం. తినడంలో కూడా తినరానిది మాంసం తింటుంటాం. మాంసము జీర్ణం కావడానికి ఎంతో శక్తి ఖర్చయితది. అది బలం అనుకుంటాం గానీ, అది డైజెస్ట్ చేయడానికి ఎంతో శక్తిని ఖర్చేస్తది. అది కంప్లీట్‌గా జీర్ణం కావడానికి 3 రోజులు పడుతుంది. అదే శాకాహారం 3 గంటల్లో జీర్ణం అయిపోతే, మాంసాహారము 3 రోజులు పడుతుంది. అంటే 3 రోజులు ఎంత శక్తిని ఖర్చు చేస్తుంది అది డైజెషన్ కోసం. ఆ! మరి అది లోపల ఉండి ఎంత విషాలాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ విషాలాన్ని ఎలిమినేట్ చేయడానికి ఎంత శక్తి ఖర్చవుతుంది మళ్ళీ. ఆ! అదంతా అపాన జూసుకోవాలి. అపాన డిప్లీట్ అయిపోతది. ఎక్కువ వేస్టేజెస్ ప్రొడ్యూస్ అయితుంటే మన బాడీలో, అపాన శక్తి ఎంతో ఖర్చయిపోతుంది. దానికి హెవీ లోడ్ అయినప్పుడు మళ్ళీ అది పక్క నుంచి అప్పు తీసుకోవాల్సుంటుంది. ఇలా ఒకదాన్నొకటి గ్యాప్ ఫిల్ చేసుకుంటూ పోతే, ఆ డిప్లీషన్‌ని ఎవరు ఫిల్ జేయాలి? దాని దాని ప్రభావమే ఎనర్జీ డిప్లీషన్ ప్రభావమే మనకి రోగాలు రావడం, ముసలితనం రావడం, దాని ద్వారా చావుకు దగ్గరవ్వడం. సో, అంటే ఇవన్నీ తగ్గిస్తే, సరిగ్గా మెయింటైన్ జేస్తే మనము ఈ ఈ బాడీని ఎన్ని వేల సంవత్సరాలైనా మెయింటైన్ జేయొచ్చు. అమరత్వంలో, చిరంజీవత్వంలో ఉండొచ్చు మనం. సో, ఆ టెక్నాలజీయే మనకిక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో నేర్పించబడుతుంది. అదేమిటంటే మౌనం. మౌనం వల్ల ఏమొస్తుంది? అంటే మన ఎనర్జీ కన్జర్వ్ అవుతుంది. అంటే ప్రతి మాట ఒక శక్తియే. శక్తి యొక్క రూపమే. ప్రతి ఆలోచన ఒక శక్తి యొక్క రూపమే. మౌనం వల్ల ఏమవుతుంది అంటే, నీ మాటల ద్వారా ఖర్చయ్యే శక్తి అంతా ఆదా అయిపోతుంది. తద్వారా నీ ఆలోచనలు కూడా తగ్గిపోతాయి మౌనం ద్వారా. అంటే మౌనం ద్వారా నీ శక్తి కన్జర్వ్ అయితుంది. శక్తి సేవ్ అయితుంది. ఓకే. తర్వాత మితిగా తినడం. అతిగా తినకుండా మితిగా తినడం. మితిగా తినడం వల్ల నీ జీర్ణశక్తి ఎంతుందో అంతే ఏయడం వల్ల నీ శక్తి ఎక్స్‌ట్రాగా ఖర్చు కాకుండగా నీకు నీ శక్తిని ఆదా చేస్తుంది. మితిగా తినడం. ఇంకా ఉపవాసం ఉండడం వల్ల ఇంకా శక్తి పెరుగుతుంది. మంచిగా బాడీ హీలింగ్ జరిగి లంకనం పరమౌషధం అని చెప్పారు కదా! ఆ! సో, అప్పుడప్పుడు ఉపవాసం ఉంటూ, మితిగా తింటూ, శాకాహారమే తినడం వల్ల మాంసాహారం మన ఆహారం గాదు. అది మన ఆహారం గాదు. మనకు మన బాడీ అలా తయారవ్వలేదు. మన బాడీ సిస్టమ్ అలా లేదు. అది మనకి హెవీ బర్డెన్ మాంసం తినడం. అది ఒక జీవహింస పాపము. మళ్ళీ శరీరంలో ఏయడం వల్ల హెవీ బర్డెన్ అయ్యి శక్తి అంతా ఖర్చయిపోతుంటది. శక్తి అంతా హెవీగా ఖర్చయిపోతుంది. డిప్లీట్ అయిపోతుంది. సో, మాంసాహారం వేయకుండాగా శాకాహారం, శుద్ధ శాకాహారం, ఫలాహారం తీసుకోవడం. మరి ధ్యానం. ధ్యానం వల్ల ఏం జరుగుతుంది?
ధ్యానం అనేది నేను మొట్టమొదటిలోనే చెప్పిన. ధ్యానం మెడిటేషన్ ఈస్ ద టెక్నిక్ ఆఫ్ యాంప్లిఫయింగ్ ఎనర్జీ. ధ్యానం అనేది ఏం చేస్తుందంటే మన శక్తిని యాంప్లిఫై చేస్తుంది. అంటే ఉన్న శక్తిని రెట్టింపు చేస్తుంది. మౌనము మన శక్తిని ఆదా చేస్తే, ధ్యానము మన శక్తిని రెట్టింపు చేస్తుంది. ఆ! సో, శక్తి పెరిగే కొద్దీ మన లోపల కణాలు ప్రొడ్యూస్ అవ్వడం గానీ, కణాలు మరణించకుండా ఉండడం, కణాలు ఎక్కువ కాలం జీవించడం, దాని ద్వారా మనకి యవ్వనంలో ఉండడం, ఆరోగ్యంగా ఉండడం, ఇవన్నీ దాని ద్వారా ఇంకా మరి ఈ జ్ఞానం, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం సంపాదించుకుంటే ఈ చిరంజీవత్వం జ్ఞానం, ఇవన్నీ జ్ఞానం సంపాదించే కొద్దీ మనం అమరత్వంలో, చిరంజీవత్వంలో ఉంటాం. జ్ఞానం రావాలంటే కూడా శక్తి కావాలి. శక్తి లేకుండా ఏది జరగదు. నువ్వు ఒక క్లాస్ మీద అటెన్షన్ పెట్టాలంటే కూడా శక్తి ఉండాలి. సో, ఈ జీవితం అంతా మొట్టమొదటిలోనే చెప్పాను. ఈ జీవితం అంతా ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ ఎనర్జీ అండ్ నాలెడ్జ్. ఎనర్జీ వల్ల పని జరుగుతుంది. ఏం పని చేయాలి, ఏం పని చేయకూడదు అని తెలియడానికి జ్ఞానం కావాలి. ఏ పని చేస్తే మనకు ప్రొడక్టివ్‌గా ఉంటుంది, ఏ పని చేస్తే మనకు అన్‌ప్రొడక్టివ్‌గా ఉంటుంది అని తెలియడం నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ లేకపోతే కూడా ఉన్న ఎనర్జీనంతా వేస్ట్ చేసేస్తుంటాం. ఇప్పుడు ఆ నాలెడ్జ్ లేకపోవడం వల్లనే మన శక్తినంతా పాడు చేసుకొని చావుకు దగ్గరైతున్నాం, రోగాలకు దగ్గరైతున్నాం. మనం ఏం తినాలో తెలియకపోవడం వల్లనే మనం తినరానివన్నీ తింటున్నాం. ఎంత తినాలో తెలియకపోవడం వల్లనే ఎంతెంతనో తినేసి, ఆ! ఏం మాట్లాడాలో తెలియకపోవడం వల్లనో ఏమేమో మాట్లాడేసి, ఏం ఆలోచించాలో, ఎంత ఆలోచించాలో తెలియకపోవడం వల్లనే ఎంతెంతో చేసి, ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదో తెలియకపోవడం వల్లనే పాపకర్మలన్నీ చేసి, మన శక్తినంతా మరి వేస్ట్‌గా ఖర్చు పెట్టి, ఆ! మనం రోగాల పాలవుతున్నాం, ముసలితనం పాలవుతున్నాం, చావు చస్తున్నాం, మళ్ళీ పుడుతున్నాం, చస్తున్నాం, మళ్ళీ పుడుతున్నాం. ఇలా జరుగుతుంది. అలా గాకుండా ఎప్పుడైతే ఈ టెక్నాలజీ మనకి తెలిసిందో, మనం అన్నీ మన కంట్రోల్‌లో ఉంటాయి. ఎన్ని వేల సంవత్సరాలైనా ఈ శరీరాన్ని ఉంచుకోవచ్చు. ఒకవేళ మనకి ఈ భూలోకం బోర్ కొట్టింది, వేరే లోకానికెళ్ళిపోవాలనుకున్నప్పుడు వెళ్ళిపోవచ్చు అప్పుడు గూడా. చచ్చిపోయే పోవాల్సిన అవసరం లేదు. అప్పుడు అసెండ్ అయిపోవచ్చు. నీ శరీరం యొక్క ప్రకంపనలు పెంచుకొని అలా మాయమైపోవచ్చు. వేరే లోకానికి సశరీరంగా వెళ్ళిపోవచ్చు. హ్మ్. సో, అది చిరంజీవత్వం అంటే. అయితే లేటెస్ట్‌గా ఎవరైనా అమరత్వం సాధించిన వాళ్ళు ఉన్నారా అంటే, మనకి లేటెస్ట్‌గా ఇటి ఈ విషయాన్ని గురించి చెప్పిన వాళ్ళు, మరి సాధించిన వాళ్ళు ఎవరంటే లిండా గుడ్‌మెన్ మొన్నటి దాకా 80స్ వరకు ఆమె ఉంది. ఆమె సుమారు 300 సంవత్సరాలు ఆమె జీవించింది. అమెరికాలో, కొలరాడోలో. ఆమె ప్రపంచానికంతా ఒక గొప్ప ఫేమస్ అస్ట్రాలజర్‌గా, జ్యోతిష్కురాలుగా తెలుసు. ప్రపంచానికి తెలిసిన ఆమె వయస్సు 80 సంవత్సరాలు. కానీ మరి ఆమె నిజానికి 300 సంవత్సరాలు దగ్గరగా జీవించింది. ఆమె చిరంజీవత్వాన్ని సాధించి 300 సంవత్సరాలు దగ్గరగా తను స్వయంగా జీవించి తను చెప్పిందనమాట. చిరంజీవత్వం ఎలా సాధించాలి అనే విషయాన్ని. అది అది చెప్పిన ఆ బుక్ పేరు, ఆమె చిరంజీవత్వం గురించి చెప్పిన బుక్ పేరు 'స్టార్ సైన్స్'. ఆమె ఎన్నో పుస్తకాలు రాసింది. 'సన్ సైన్స్', 'స్టార్ సైన్స్', 'లవ్ సైన్స్' అని ఇట్లా. అందులో 'స్టార్ సైన్స్‌లో' మళ్ళీ 9థ్ చాప్టర్‌లో ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ అని ఉంటుంది చాప్టర్ పేరు. ఆ ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ అనే చాప్టర్‌లో మళ్ళీ అమరత్వం గురించి, అమరత్వం ఎలా సాధించొచ్చో మరి ఎన్నో విషయాలు చెప్పింది. ఒకప్పుడు ఈ భూమి ఇలా లేదు. మనకు 2 సూర్యుళ్ళు ఉండేవాళ్ళు. మన భూమికి అటువైపు, ఇటువైపు 2 సూర్యుళ్ళు ఉండేవాళ్ళు. చీకటి అనేదే లేదు. టైం అనేదే లేకుండా ఉండేది ఈ భూమి. కానీ తర్వాత ఒక సూర్యుడు వెళ్ళిపోవడం వల్ల
ఈ భూమి తిరగడం మొదలైంది, టైం మొదలైంది, కర్మ సిద్ధాంతం మొదలైంది, మరణం కూడా మొదలైంది. సో ఎన్నో విషయాలు చెప్పింది. అమరత్వం సాధించిన వాళ్ళ గురించి, మళ్ళీ వాళ్ళని ఎలా అణిచివేశారు ఆ సత్యాన్ని బయటికి రాకుండగా అనేది. తర్వాత అమరత్వం సాధించాలంటే, చిరంజీవత్వం సాధించాలంటే ఏం చేయాలి అనే విషయాలు కూడా చెప్పిందామె. సో, డీటెయిల్డ్‌గా పుస్తకంలో ఉంటుంది. దాన్ని తెలుగులో మన పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలో వారు మళ్ళీ ట్రాన్స్‌లేట్ చేశారు. దాని పేరు చిరంజీవత్వం అని ఉంది. ఆ ఒక్క పార్ట్ 'స్టార్ సైన్స్' అనే పుస్తకంలో ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ అనే చాప్టర్‌ని మాత్రమే ఎక్స్‌ట్రాక్ట్ చేసి దాన్ని తెలుగులోకి చిరంజీవత్వం అనే పేరుతో ట్రాన్స్‌లేట్ చేశారు. ఆ పుస్తకం మనకు దొరుకుతుంది. మీరు ఈ ఈ చిరంజీవత్వం గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఆ పుస్తకం తెచ్చుకొని కంపల్సరీగా చదవండి. సో, అందులో చిరంజీవత్వం సాధించాలనుకునే వాళ్ళు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పింది. పాటించవలసిన ఇంపార్టెంట్ పాయింట్స్. అవేంటంటే, అందులో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, నో ద ట్రూత్. అంటే ఫస్ట్ సత్యాన్ని తెలుసుకోవాలి. ఏం సత్యం అంటే, ఆత్మకే కాదు చావు లేనిది, శరీరానికి కూడా చావు లేదు అనే సత్యాన్ని ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకే. శరీరానికి కూడా చావు లేదు. ప్రతి శరీరం కూడా తయారయ్యేటప్పుడే ఈ భూమి ఉండేంత వరకు ఉండడానికే తయారైతుంది. ఇది సత్యం. ఈ సత్యము తెలుసుకోవాలి మనం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ సత్యం తెలుసుకోవాలి. మనకి తెలియదు, శరీరానికి చావు తప్పదనుకుంటున్నాం. ముసలితనం తప్పదనుకుంటున్నాం. రోగాలు తప్పదనుకొని మనం అసత్యాన్ని మన మైండ్‌లో ఫీడ్ చేసుకున్నాం. కానీ అది అసత్యం. సత్యం ఏమిటంటే ఆత్మకి చావు లేదనేది భగవద్గీత చెప్పింది. అన్ని శాస్త్రాలు చెప్పాయి, ఆధ్యాత్మిక శాస్త్రాలు. అందరు గురువులు అదే చెప్పారు. కానీ తెలుసుకోవాల్సిన ఇంకో సత్యం ఏమిటంటే శరీరానికి కూడా చావు లేదు. ప్రతి శరీరం కూడా తయారయ్యేటప్పుడే ఈ భూమి ఉన్నంత వరకు ఉండడానికే తయారైతుంది అనేది సత్యం. ఇది తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఈ తెలుసుకున్న సత్యాన్ని అందరితో మాట్లాడుతూ ఉండాలి. అందరికి చెప్తూ ఉండాలి. అంటే చిరంజీవత్వం అనేది ఉంది. చావు కంపల్సరీ కాదు. ముసలితనం కంపల్సరీ కాదు. రోగాలు కంపల్సరీ కాదు. చిరంజీవత్వం ఉంది. అమరత్వం ఉంది మనిషికి. అదేం చావు సహజం కాదు, అసహజం. రోగాలు సహజం కాదు, అసహజం. మనం కష్టపడి పాపాలు చేసి, చేయరాని పనులన్నీ చేసి, మనం రోగాలు సంపాదించుకుంటున్నాం. తద్వారా చావును సంపాదించుకుంటున్నాం. అవి సహజం కాదు. సహజత్వం ఏమిటంటే ఎప్పటికీ భూమి ఉన్నంత వరకు ఈ శరీరం ఉండడమే సహజం. కానీ అసహజంగా మనం కష్టపడి చేయరాని పనులన్నీ చేసి, చేయకూడని ఆలోచనలన్నీ చేసి మనం కష్టపడి సంపాదించుకుంటున్నాం. డబ్బు ఎంత కష్టపడి సంపాదిస్తున్నామో అంత కష్టపడి మనం చావుని, రోగాల్ని సంపాదించుకుంటున్నాం. అది సహజం కాదు. సహజత్వానికి కష్టపడాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ అది ఉంటుంది. కానీ అసహజమైన దానికే కష్టపడతాం. సో, మనం అసహజం కాబట్టే మనం అన్ని కష్టపడి సంపాదించుకుంటున్నాం చావుని. కష్టపడి రోగాలు సంపాదించుకుంటున్నాం. అజ్ఞానం వల్ల, ఈ సత్యం తెలియకపోవడం వల్ల. సో, ఎప్పుడైతే నువ్వు అందరికీ ఇవి మాట్లాడుతూ ఉంటావో, అది నీ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి ఎళ్తుంది. ఎందుకు మాట్లాడాలి అంటే, నువ్వు చెప్తూ ఉన్నప్పుడు నువ్వు గూడా వింటుంటావు. నువ్వు వింటున్నవి నీ సబ్‌కాన్షియస్ మైండ్ లోపలికెళ్ళిపోతాయి. ఎళ్లి నీకు అవి వాస్తవంగా మారతాయి. అవతల వాళ్ళు వినొచ్చు, వినకపోవచ్చు. ఎగతాళి గూడా జేయొచ్చు. అరెరే! వీడు భూమి ఉన్నంత వరకు ఉంటాడంట. ఆహాహాహా! నవ్వొచ్చు. కానీ వాళ్ళు నవ్వితే వాళ్ళకే నష్టం. నీకేం నష్టం లేదు. నువ్వు చెప్పడం వల్ల మాత్రం నీకు లాభం. నువ్వు ఏది మాట్లాడుతుంటావో అది నీకు వాస్తవం అయితుంటది. నువ్వు చిరంజీవత్వం గురించి ఎంత మాట్లాడితే నీకు చిరంజీవత్వం అంత వాస్తవం అయితుంటది. నవ్వే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. భూమి గుండ్రంగా ఉంది అని చెప్పినప్పుడు
అందరూ నవ్వారు, కొట్టారు కూడా రాళ్ళు తీసుకొని. కానీ సత్యం ఏంటి? భూమి గుండ్రంగా ఉన్నది అనేదే సత్యం. అప్పుడు ఎవరు గొప్పవాళ్ళు? ఆ భూమి గుండ్రంగా ఉంది అని చెప్పిన వాడే గొప్పవాడు. ఆ! ఆయననే ఇప్పుడు ప్రపంచం గొప్పవాడిగా గుర్తించింది. ఆ నవ్విన వాళ్ళప్పుడు మూర్ఖులు. వాళ్ళంటూ ఒక చరిత్రలో గూడా లేరు వాళ్ళు. రాళ్ళతో కొట్టారని చెప్తాం గానీ, ఎవరు రాళ్ళతో కొట్టారని చెప్పలేం. ఎందుకంటే చరిత్రహీనులు వాళ్ళు లేరు. సో, అలా ఎప్పటికి నవ్వే వాళ్ళుంటారు. మొట్టమొదటిగా సత్యం చెప్తే డైజెస్ట్ చేసుకోలేరు. అందరికి కనపడుతుంది గదా! భూమి ఫ్లాట్‌గా ఉంది అని చెప్పా. ఫ్లాట్‌గా ఉంది, నువ్వేమో గుండ్రంగా ఉంది అని వాళ్ళందరూ నవ్వారు. ఇట్లా కనపడుతుంది ఫ్లాట్‌గా ఉన్న భూమిని గుండ్రంగా ఉంది అంటున్నావు. హాహాహా! పిచ్చోడా అని అన్నా. మనం ఇప్పుడు అమరత్వం గురించి చెప్పినప్పుడు గూడా వాళ్ళు అట్లనే నవ్వొచ్చు కొంతమంది మూర్ఖులు. వీడు అమరత్వం సాధిస్తాడు, అమరత్వం అంట ఇదంతా నవ్వుతారు. కానీ సత్యం అదే. చావు లేదంట అంటాడు. అన్నీ అవుతారు. కానీ మనం మాట్లాడడం వల్ల అది మనకే ఉపయోగపడుతుంది. వాళ్ళు విన్నారు, వాళ్ళు నమ్మితే కూడా అందులో వాళ్ళకి గూడా లాభం వస్తుంది. నమ్మకపోతే వినకపోతే వాళ్ళకే నష్టం వస్తుంది. కానీ చెప్పడం వల్ల మాత్రం మనకు ఎంతో ఉపయోగపడుతుంది అది. మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఆ విత్తనాలు నాటుకుపోయి వృక్షాలుగా బయటకొస్తాయి. ఆ! కాబట్టి కంపల్సరీ మనం మాట్లాడుతూ ఉండాలి. మనకు తెలిసిన వాళ్ళతో, మన ఫ్రెండ్స్‌తో, బంధువులతో అందరితో మనం కలిసిన వాళ్ళందరికీ కాన్సెప్ట్ చెప్తూనే ఉండాలి. మాట్లాడుతూనే ఉండాలి. సో, అది మనకు ఇతరులకు గూడా ఉపయోగపడుతుంది. వినని వాళ్ళు ఎప్పుడు ఉండొచ్చు. అందులో మనకు నష్టం ఏం లేదు. కానీ మనం మాట్లాడాలి దాని గురించి. తర్వాత ఆహ్, ఈ శక్తిని మనం తీసుకోవడానికి మన మన కణాలలో రీజనరేషన్ పవర్ పెంచుకోవడానికి ఒక టెక్నిక్ చెప్పిందామె. అంటే హాయిగా కళ్ళు మూసుకొని మన కణాలు ఎప్పుడు ఎలా ప్రోగ్రామ్ చేయబడ్డాయంటే రైట్ సైడ్‌కి తిరగడానికి ప్రోగ్రామ్ చేయబడ్డాయి. రైట్ సైడ్‌కి కణాలన్నీ తిరగడం వల్ల అంటే ఈ కణాలకు ఆధారం శక్తినిచ్చే సూక్ష్మ కణాల గురించి చెప్తున్నా నేను. అవి రైట్ సైడ్‌కి తిరగడం వల్ల శక్తిని సంపాదించేస్తుంటాయి. అలా రైట్ సైడ్‌కి తిరగడం ప్రోగ్రామ్ చేయడం వల్ల అంటే క్లాక్ వైస్‌గా తిరగడం వల్ల ముసలితనానికి మరి ఆహ్, చావుకి దగ్గరైతుంటామనమాట. ఇప్పుడేం చేయాలంటే మన కళ్ళు మూసుకొని మన కణాలంతా అంటే ఈ కణాలకు శక్తిని సరఫరా చేసే సూక్ష్మ కణాల గురించి చెప్తున్నా. ఆ సూక్ష్మ కణాలంతా యాంటీ క్లాక్ వైజ్ అంటే లెఫ్ట్ సైడ్‌కి ఇలా తిరుగుతున్నట్టు మనం ఊహించుకోవాలి. అన్ని కణాలు శరీరంలోని అన్ని కణాలు లెఫ్ట్ సైడ్‌కి తిరుగుతున్నట్టు ఊహించుకోవాలి. ఊహించుకొని అవన్నీ తిరిగి ఎక్కడ అంటే మనకి ఏ వయసులో ఉండాలనుకుంటామో ఆ వయసులోకి వచ్చి అవి ఆగిపోయినట్టు మనం ఊహించుకోవాలి. అంటే మనకు 20 ఏళ్ల వయసులో ఉండాలనుకుంటే, ఆ 20 ఏళ్ల వయసులోకొచ్చి ఆగిపోయినట్టు ఆ కణాలన్నీ శరీరంలోని కణాలు. మనం ఊహించుకోవాలి. రోజు అది ప్రాక్టీస్ చేస్తుండాలి. మనకు 30 ఏళ్ల వయసులో ఉండాలనుకుంటే 30 ఏళ్ల వయసులో, 25 ఏళ్ల వయసులో ఉండాలనుకుంటే 25 వయసులో, 60 ఏళ్ల వయసులో ఉండాలనుకుంటే 60 ఏళ్ల వయసులో ఉన్నట్టు ఊహించుకోవాలి. ఏ వయసులో మనం ఉండాలనుకుంటామో ఆ వయసుకి రివర్స్ చేసుకోవాలి మనం. మన కణాలనంతా రివర్స్ చేసుకోవాలి. మరీ చిన్నగా అయిపోకుండగా అంటే పసిపిల్లాడిలాగా గాకుండా, మనం ఏ వయసులో ఉండాలనుకుంటామో, ఆ వయసులో అంటే 20 ఏళ్ళ, 30 ఏళ్ళ, 40 ఏళ్ళ మన చాయిస్. ఎక్కడ ఉండాలనుకుంటామో అక్కడికొచ్చి కణాలు ఆగిపోయినట్టు ఊహించుకోవాలి. రోజు ఇది ప్రాక్టీస్ చేస్తుండాలి. దానివల్ల మన కణాల యొక్క రీజనరేషన్ పెరిగి, పునరుత్పత్తి పెరిగి, మనం ఎప్పుడు నిత్య యవ్వనులుగా ఉండిపోతాం అన్నమాట. చిరంజీవత్వం అనేది సిద్ధిస్తుంది. తర్వాత ఇంకా కొన్ని విషయాలు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు గ్రేప్స్ జ్యూస్ తాగడం. చక్కెర కలుపుకోకుండా గ్రేప్స్ జ్యూస్ తాగడం. హ్మ్. ఉపవాసం ఉండడం. వారానికొకసారి ఉపవాసం ఉండడం. సంవత్సరంలో నెల రోజులు ఉపవాసం ఉండడం. అట్లా
ఉపవాసం ఉండడం వల్ల కూడా మన బాడీలో అంతా క్లెన్సింగ్ జరుగుతుంది. ఉపవాసం ఉండడం, మౌనం ఉండడం, తర్వాత మాంసాహారం తినకపోవడం, వెజిటేరియన్‌గా ఉండాలి కంపల్సరీ. వెజిటేరియన్‌గా ఉండాలి, ఫ్రూటేరియన్‌గా ఉండాలి. ఇంకా నిరాహారిగా కూడా అంటే ఉపవాసం ఉండి కొన్ని రోజులు ఉండవచ్చు. హ్మ్. కానీ మాంసాహారం మాత్రం తినకూడదు. ఏ జీవిని కూడా చంపకూడదు. ఎందుకంటే కర్మ సిద్ధాంతం ఏం చేస్తుంది? నువ్వు చంపితే చంపబడతావు. అదొక పాపం అయితుంది. కాబట్టి నువ్వు అమరత్వాన్ని సిద్ధించుకోవాలంటే నువ్వు ఏ జీవిని చంపకూడదు. ఆమె చెప్తుంది, ఈ చేపలు పట్టే వాళ్ళు ఎప్పటికీ అమరత్వానికి సిద్ధించుకోలేరు అని చెప్తుంది. అంటే ఆ చేపలు పట్టేవాళ్ళు ఆ చేపల్ని చంపేస్తున్నారు. చచ్చిపోవడానికి కారణభూతులవుతున్నారు. సో, మాంసం వీళ్ళు మాంసం తినేవాళ్ళు గానీ, వీళ్ళంతా అమరత్వానికి చేరుకోవడం కష్టం. సో, తర్వాత హ్మ్. ఎవరైనా లేడీస్ ఉంటే వాళ్ళు గర్భవతులుగా ఉంటే వాటర్ డెలివరీని ప్రిఫర్ జేయాలి. అంటే నీళ్ళల్లో ప్రసవించడం. నీళ్ళల్లో ప్రసవించడం వల్ల ఆ డెలివరీ పెయిన్స్ లేకుండగా ఉండడం వల్ల ఆ శ్వాస రిథమ్ ఆగిపోకుండా కంటిన్యూయస్‌గా ఉంటుంది. ఆ శ్వాస రిథమ్ డిస్కంటిన్యూ అవ్వడం వల్ల గూడా ఆ చావు అనే కాన్సెప్ట్‌కి మన లోపల ఉండిపోవడం జరుగుతుందనమాట. ఆ పిల్లల్లో గాని, చిన్న పిల్లలు పుట్టే పిల్లల్లో గాని, వీళ్ళల్లో గాని ఆ శ్వాస ఇబ్బందుల వల్ల గూడా మరి మనకు చావు అనే ఆహ్, ఎక్స్‌పీరియన్స్ మనం పొందుతూ ఉంటాం. సో, కాబట్టి శ్వాస కంటిన్యూటీ ఉండాలి అంటే ఆ డెలివరీ పెయిన్స్ లేకుండా మనం ఆహ్, ఆ వాటర్ డెలివరీని ప్రిఫర్ జేయడం మంచిది అని చెప్తుంది. తర్వాత అసహజమైన ఆహ్, సంపర్కాలు ఇట్లాంటివి అసహజమైనవి పెట్టుకోకుండా ఉండడం. వాటి వల్ల ఆహ్, ఎనర్జీ సర్క్యూట్ లీక్ అవ్వడం, ఎనర్జీ సర్క్యూట్ ఫెయిల్ అయ్యి ఎనర్జీ లీక్ అవ్వడం జరుగుతుంటుంది. తర్వాత మత్తు పదార్థాలు తీసుకోకపోవడం. ఆల్కహాల్ వల్ల మళ్ళీ మత్తు పదార్థాల వల్ల మనకు ఎంతో శరీరానికి మన శరీరం అంతా వాటర్‌తో తయారైంది. వాటర్ మాలిక్యూల్స్‌తో తయారైంది. మనం ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ శరీరం ఎంతో డ్యామేజ్ జరుగుతుంది. సో, కాబట్టి ఎంతో ఆహ్, మరి నెగెటివ్ థాట్స్ గూడా ఫిల్ చేసుకుంటాం. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల. నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. సో, కాబట్టి ఆల్కహాల్ తీసుకోకపోవడం, మత్తు పదార్థాలు తీసుకోకపోవడం, తర్వాత శత్రువులను గూడా క్షమించేసేయాలి. అందరిని క్షమించేసేయాలి. తర్వాత హ్మ్. మన దగ్గర ఉన్న డబ్బుని మరి ఇతరులకు పంచుతూ ఉండాలి. మన దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే మరి ఇతరులకు అంటే తెలిసిన వాళ్ళకు, తెలియని వాళ్ళకు సరిసమానంగా పంచుతూ ఉండాలి. మన దగ్గర ఎక్కువ డబ్బు ఉన్నప్పుడు. మరి తర్వాత ఆహ్, భయం, చావు భయం. మన మీద మనకు చావు భయం గానీ, మన బంధువులు గానీ, మనకు ఆప్తులైన వాళ్ళు గానీ చనిపోతారేమో అన్న భయం ఉంటుంది గదా! అలాంటి భయాలన్నీ తీసేయాలన్నమాట. మన మీద మనం చనిపోతామేమో అని ఉండకూడదు. ఇతరులు మన బంధువులు గానీ, మన ఫ్రెండ్స్ గానీ, ఆప్తులు గానీ, ఆ! మన కుటుంబ సభ్యులు గానీ చనిపోతారేమో అన్న భయం మనకు ఉండకూడదు. అది తీసేయాలి అన్నమాట. తర్వాత ఆహ్, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే సమయం అనేది మర్చిపోవాలి. సమయాన్ని కౌంట్ చేయడం అనేది సమయం అనే కాన్సెప్ట్‌ని మన మైండ్‌లోంచి తీసేయాలి. అంటే
కాలాన్ని గణించడం, లెక్క చేసుకోవడం తీసేయాలన్నమాట. అంటే మనం బర్త్‌డేలు చేసుకుంటాం. నాకీ 20వ బర్త్‌డే, నాకు 30వ బర్త్‌డే అని ఇలా కౌంట్ చేసుకోకూడదు. సమయాన్ని మైండ్‌లో పెట్టుకోకూడదు. సమయం మైండ్‌లో పెట్టుకుంటే నీకు అదే చాలా పెద్ద అడ్డంకి. నీకు నా వయసింత అని నువ్వు గుర్తు చేసుకుంటూ ఉంటావు. దాని ద్వారా నువ్వు చావు అనే కాన్సెప్ట్ నీ లోపల నాటుకోబడుతుంటుంది. కాబట్టి వయసు అనేదాన్ని తీసేయాలి. సమయం అనేదాన్ని తీసేయాలి అనమాట. ఎవరి దగ్గర నీ వయసు ఎంత అంటే నువ్వు నీకెక్కడ ఉండాలో అదే చెప్పొచ్చు. నీకు 60 ఏళ్ళున్నా 20 అని చెప్పొచ్చు. నవ్వొచ్చు వాళ్ళు. కానీ నువ్వు అదే చెప్పాలి. నీ నోటి నుంచి చెప్తే నువ్వు అదే చెప్పాలి. ఓకే. నీకు 60 ఏళ్ళు ఉన్నా గానీ నీ వయసు ఎంత అంటే 20 అని చెప్పాలి. నీకు 20 ఏళ్లలో ఉండాలనుకుంటే 20 చెప్పాలి. 25లో ఉండాలనుకుంటే 25 చెప్పాలి. 30 ఏళ్లలో అని అనుకుంటే నువ్వు 30 అని చెప్పాలి. కానీ అది నువ్వు సమయానికి ఎప్పుడు గణించకూడదు. నీకెక్కడ ఉండాలనుకుంటే అదే చెప్పాలి. అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు వయసునే పట్టించుకోకూడదు. ఎవరైనా అడిగితే నీకెక్కడ ఉండాలనుకున్నావో, ఏ వయసులో నువ్వు జీవించాలనుకున్నావో, ఎప్పటికి ఉండాలనుకుంటావో ఆ వయసు అదే వయసు చెప్పాలి. 20 ఏళ్ళు అనుకుంటే 20, 25 అనుకుంటే 25 చెప్పాలి. వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు మనకు. వాళ్ళతో సంబంధం కాదు. మనకు సంబంధం. మనం చిరంజీవత్వం పొందాలనుకున్నప్పుడు, సాధించాలనుకున్నప్పుడు, అమరత్వం పొందాలనుకున్నప్పుడు. సో ఇది సమయం అనేది పెద్ద సమయాన్ని సమయాన్ని గణించడమే, కౌంట్ చేయడమే పెద్ద అడ్డంకి అన్నమాట అమరత్వానికి. కాబట్టి సమయాన్ని అనే కాన్సెప్ట్‌ని తీసేయాలి. ఓకే. ఎవరు అది సమయం ఎప్పుడు ఎక్కువ వస్తుంది అంటే వయసు అడిగినప్పుడే వస్తుంది. సో ఎక్కువగా మనం బర్త్‌డేలు చేసుకున్నప్పుడు లేకుంటే నీ వయసు అడిగినప్పుడే వస్తుంది. సో అప్పుడు ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నీకిష్టమైన వయసు నువ్వు ఎక్కడ ఉండాలనుకున్నావో అదే చెప్పండి. ఎవరో ఏమనుకుంటారని మీరు మొహమాటానికో మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అది విషయం. తర్వాత ఇంకా సమయం ఉందా మేడం మనకు? అయిపోయినట్టుంది. టైం మించిపోయినట్టుంది. 7:40 అవుతున్నట్టుంది. టైం అయిపోయినట్టుంది. ఇంకో 10 మినిట్స్ చెప్పండి సార్. ఇది మామూలుగా మనకు ఓకే. మామూలుగా మనకు ఈ విషయము ఈ చిరంజీవత్వం గురించి ప్రతి ఇతిహాసంలో ఎన్నో ఇతిహాసాలలో పురాణాల్లో మనకు చెప్పబడే ఉంది. ఇదేం కొత్త విషయం కాదు. మహాభారతంలో కూడా మహాభారతం పంచవేదంగా మనం తీసుకుంటాం. పంచవేదంగా మనం చెప్పుకుంటాం. అందులో మహాభారతంలో చెప్తాడు ఫస్ట్‌లోనే వేదవ్యాసుడు. ఇందులో లేనిది ఎక్కడా లేదు అని. అంత కాన్ఫిడెంట్‌గా చెప్తాడు. అంటే మహాభారతం అనేది ఒక జీవితానికి ఒక టెక్స్ట్ బుక్. అలాంటి దాంట్లో మళ్ళీ చిరంజీవత్వం గురించి చెప్పాడా అంటే చెప్పాడు. మళ్ళీ అందులో ఎగ్జాంపుల్‌గా చిరంజీవులు మహాభారత కాలం లాంటి వాళ్ళు మహాభారతం కాలం నాటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అశ్వత్థామ గాని, మరి కృపాచార్యుడు గాని, స్వయంగా మహాభారతం రాసిన వేదవ్యాసుడు కూడా చిరంజీవే. సో అందులో ఏం చెప్పారంటే ఈ చిరంజీవత్వాన్ని ఎట్లా సాధించొచ్చు, మరణాన్ని ఎలా జయించొచ్చు అనే దానికి ఒక కథ ఉంటుంది మహాభారతంలో. ఏమిటంటే శ్రీకృష్ణుడి మీదకి కాలయవ్వనుడు అనే రాక్షసుణ్ణి మరి
పంపిస్తాడు జరాసంధుడు. ఆ కాలయవనుడు శ్రీకృష్ణుడి వెంట పడతాడు. శ్రీకృష్ణుడు వాడితో యుద్ధం చేస్తే ఆ వాడు శ్రీకృష్ణుడికి తెలుసు వాడితో యుద్ధం చేస్తే వాడు నా చేతుల్లో లేదు అని చావు, కాబట్టి వాడితో యుద్ధం చేసినా వేస్ట్ అని శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే, అర్జునుడు యుద్ధం చేయడానికి పోతే ఆ బాబు ఆపు, నా బాణాలు నా చక్రం ఏం చేయలేదు, నీ బాణాలు ఏం చేయలేవు అంటే మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి అని చెప్తాడు అనమాట. ఏం చేయాలంటే పారిపోదామా అని చెప్తాడు. పారిపోదంటే మరి ఇద్దరు పారిపోతారు. కృష్ణుడు ఆయనను రెచ్చగొడుతూ కాలయవను రెచ్చగొడుతూ రెచ్చగొడుతూ పారిపోతూ ఒక గుహలోకి పోతాడు శ్రీకృష్ణుడు. ఆ గుహలోకి పోయి దాపెట్టుకుంటాడు. ఈ కృష్ణుడిని వెంటాడుతూ ఆ కాలయవనుడు ఆ గుహలోకి వస్తాడు. ఆ గుహలోకి వచ్చి చీకట్లో ఆ గుహలో అందులో ముచుకుందుడు అనే మహర్షి ఆ చాలా కాలం నుంచి, అంటే రాముడి వంశం వాడు అనమాట. ఆయన రాముడి పూర్వీకుడు. ఆయన ఎన్నో ఏళ్ల నుంచి, వేల ఏళ్ల నుంచి తపస్సు చేస్తూ ఉంటాడు. ఆయనకు ఒక వరం ఉంటుంది అంట. ఆయన ఫస్ట్ కళ్ళు తెరవంగానే ఎవరిని చూస్తే వాళ్ళు భస్మం అయిపోతారని. సో అని ఆయన అక్కడ ముచ్చుకుందుడు అక్కడ ఉంటాడు. ఈయన వెళ్ళి ఆ చీకట్లో దాపెట్టుకుంటాడు. ఆ ముచ్చుకుందుడు ఈ కృష్ణుడు అనుకొని ఆ కాలయవనుడు వచ్చి ఆ ముచ్చుకుంద మహర్షిని కాలుతో తంతాడు. ఆయన డిస్టర్బ్ అయ్యి కళ్ళు తెరిచి చూస్తాడు వాడిని. చూడంగానే వాడు భస్మం అయిపోయి చచ్చిపోతాడు. అంటే ఇక్కడ కృష్ణుడు దాని ద్వారా ఏం చెప్పాడు అంటే, ఈ కాలయవనుడు అంటే మనము ఏమంటాం, చావుకి ప్రతీక ఆయన. చావు వెంటాడుతూ ఉన్నప్పుడు చావు వెంటాడుతుంది. ఓకే, కృష్ణుడిని వెంటాడినట్టు వెంటాడుతుంది. మళ్ళీ వెంటాడినప్పుడు దాన్ని తప్పించుకోవాలంటే ఏం చెప్పాలా అంటే, ఆ ముచ్చుకుంద మహర్షి ఏం చేశాడు? ముచ్చుకుంద మహర్షి అంటే ఏమిటంటే ఆయన అఖండ ధ్యానానికి ప్రతీక. అఖండ ధ్యానం వల్ల మనకి ఆ శక్తి అంతా ఉంటుంది. ఆ శక్తియే మన ఈ మరణాన్ని భస్మం చేసేస్తుంది అని అక్కడ చెప్తుంది. ఆ కాల యవ్వనుడు అంటే కాలం వల్లనే కదా మరణం వచ్చేది. ఈ కాల యవ్వనుని ఎవరు పంపించాడు అంటే ఆ జరాసంధుడు అనేవాడు పంపించాడు. ఈ జరాసంధుడు ఎవడు అంటే కంసునికి మామ. సో కంసుడు ఎవడు అంటే అతిగా వాగేవాడు. కంసుడు అంటే కంచు మోగినట్టు కనకంబు మోగున అంటారు కదా. అంటే వడవడ వడవడవడ వాగడం వల్ల మళ్ళీ ఏమవుతుంది? ముసలితనం వస్తుంది. జరాసంధుడు అంటే ముసలితనం. జరా మరణాలు అంటాం. జరా అంటే ముసలితనం, మరణం అంటే మనకు తెలుసు చావు. ఓకే, జరా మరణాలు అనేది ఉంటుంది. అంటే ముసలితనం వల్ల చావు వస్తుంది. ఏ రోగాలు లేకపోయినా కానీ నీకు ముసలితనం వచ్చి తర్వాత చావు వస్తుంది కదా, జనరల్గా ఇప్పుడున్న ప్యాటర్న్ కదే. సో అంటే అందుకే దాన్ని జరా మరణాలు అనే జంట వర్డ్స్ అన్నమాట అవి. సో జరాసంధుడు అంటే జరా అనే రాక్షసి ద్వారా ఆయన చిన్నప్పుడు 2 ముక్కలుగా అయిన వాడిని ఇలా అటాచ్ చేసి ఉంటుందన్నమాట. జరాస అనే రాక్షసి, ఆయనకు ఆ పేరు వచ్చింది. జరా అంటే ముసలితనం. అంటే ఆ జరాసంధుడు ఎవరు అంటే ముసలితనానికి ప్రతీక. ఓకే, అందుకే ఆ జరాన్ని చంపేయడానికి కూడా వాళ్ళు ఏం చేస్తారు? జరాన్ని చంపేయనికే అది కూడా కృష్ణుడు తన చేతుల్లో లేదు. అది ఎవరి చేతుల్లో ఉంది? కృష్ణుడు జరాసంధుడిని కూడా ఎన్నో సార్లు కృష్ణుడి పురాణం మీద వాడు ఎన్నో సార్లు అటాక్ చేశాడు. ఎన్నో సార్లు ఓడించిన వాడు మళ్ళీ వచ్చాడు, మళ్ళీ అటాక్ చేశాడు. అప్పుడు ఏం చేశాడు కృష్ణుడు? అప్పుడు కూడా పారిపోయిండు. ఏం చేశాడు? మొత్తం మధురానగర్‌కి ద్వారకకి షిఫ్ట్ చేసిండు. ఊరిని షిఫ్ట్ చేసేసిండు. ఎందుకంటే ఆయన చేతుల్లో చావు లేదు. యుద్ధం చేస్తాడు. కృష్ణుడిని గెలుస్తాడు. కానీ ఈ యుద్ధం వల్ల ఎంత ఆస్తి నష్టం, ఎంత ప్రాణ నష్టం. కృష్ణునికి ఏం కాదు, వానికి ఏం కాదు. ఎందుకంటే వానికి కృష్ణుని చేతుల్లో చావు లేదు కాబట్టి వాడు చావడు. కృష్ణుడు తనని తను రక్షించుకోగల శక్తి ఉంది కాబట్టి తను చావడు. కానీ మధ్యలో వాళ్ళంతా చస్తుంటారు. సైనికులు గాని, ఆస్తి నష్టం గాని జరుగుతుంటది. కాబట్టి ఆయన పారిపోయినట్టు అందరికి కనిపిస్తది. కానీ అది తెలివి.
కృష్ణుడి యొక్క తెలివి. కృష్ణుడికి ప్రాణ నష్టం ఇష్టం ఉండదు కదా! అనవసరమైన ప్రాణ నష్టం ఎందుకు అని ఆయన ఆహ్, ఆహ్, ఏం జే ఆయన మొత్తం ఊరిని షిఫ్ట్ చేసి ద్వారకకి షిఫ్ట్ చేస్తాడు. సో, ఆహ్, అంటే ఆహ్, మరి ఎవరి చేతిలో ఉంది జరాసంధుడి చావు అంటే కృష్ణుడికి అది కూడా తెలుసు. ఎవరి చేతిలో ఉందో వానితే అక్కడ మరణాన్ని ముచికుందుడు కాలయవనుడిని ముచికుందునితో చంపించినట్టే ఇక్కడ ముసలితనాన్ని జరాసంధుడిని భీమునితో చంపిస్తాడు. భీముడు దేనికి ప్రతీక అంటే ప్రాణశక్తికి ప్రతీక. వాయుపుత్రుడు గదా! భీముడంటే వాయుపుత్రుడు. భీముడంటే మన ఎథరిక్ బాడీకి ప్రతీక. మన 7 శరీరాల్లో ఎథరిక్ బాడీయే భీముడు. ప్రాణమయ శరీరం. భీముడంటే ప్రాణశక్తి. అంటే ప్రాణశక్తి ఉంటే ముసలితనం రాదు. ముసలితనం పోవాలంటే ప్రాణశక్తి పెంచుకోవాలి. ధ్యానం చేసే వాళ్ళకి ముసలితనం రివర్స్ అయితది. ముసలితనం పోయి యవ్వనంగా ముడతలన్నీ పోయి ఫేస్ గ్లో అయితది. శరీరం అంతా యవ్వనంగా తయారైతది. కొత్త కణాలు పునరుత్పత్తి అయ్యి శరీరం అంతా యవ్వనంగా, ఆరోగ్యంగా మరి నిత్యనూతనంగా ఉంటది కదా! అంటే ఎందుకొస్తుంది నూతనము గ్లో ఫేస్‌లో గ్లో అదంతా? అంటే ధ్యానం చేస్తే ప్రాణశక్తి పెరుగుతుంది. ప్రాణశక్తి పెరగడం వల్ల మళ్ళీ ఇందాక పంచ ప్రాణాల గురించి చెప్పాను కదా! ఆ కణాల పునరుత్పత్తి జరుగుతుంది. మరి కణాలు సరిగ్గా ఆరోగ్యంగా పనిచేస్తూ ఉంటాయి. శరీరం యవ్వనంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంటుంది. సో, భీమునితో జరాసంధుడిని చంపించడం అంటే ప్రాణశక్తితో ముసలితనాన్ని చంపడము. ముసలితనాన్ని తీసేయడం. దాంట్లో గూడా చంపేటప్పుడు గూడా వాడు ఇట్లా తీసేసే కొద్దీ ఇలా కాళ్ళని చీల్చేసేస్తే మళ్ళీ అతుక్కుంటుంటాయి. కాళ్ళని చీసేస్తే అతుక్కుంటుంటాయి. అప్పుడేం చేస్తాడు కృష్ణుడు? ఇలా పుల్లని ఇలా చింపేసి సాయిగా చేస్తాడు. ఇలా పుల్లని చింపేసి ఇలా ఇలా ఏస్తుంటాడు. కానీ ఇట్లా ఏయమంటాడు ఉల్టా. ఉల్టా ఏస్తే మళ్ళీ అతుక్కోవు. అంటే ఇప్పుడు మనకు ప్రోగ్రామ్ నేను ఇందాక చెప్పాను గదా! లిండా గుడ్‌మెన్ ఇలా రైట్ సైడ్‌కి తిరుగుతుంటాయి మన సూక్ష్మ కణాలు. దానిలో లెఫ్ట్ సైడ్‌కి తిరుగుతున్నట్టు ఊహించుకుంటే మళ్ళీ మనము 60 ఏళ్ల వాళ్ళం గూడా 30 ఏళ్ళకి, 20 ఏళ్ళకి మారిపోతాము. యవ్వనంలోకి. అంటే ఏజ్ రివర్సల్ అంటారు దీన్ని. ఏజ్ రివర్సల్ ప్రాసెస్ జరగాలంటే మనము ఈ కణాలు రైట్ సైడ్‌కి తిరుగుతున్న ప్యాటర్న్‌లో ఉన్నాయి ఇప్పుడు. ఆ ప్యాటర్న్‌ని రివర్స్ చేయాలి. అంటే లెఫ్ట్ సైడ్‌కి తిరుగుతున్నట్టు మనం ఊహించుకోవాలి. ఇవి భౌతిక కణాల గురించి గాదు. ఈ భౌతిక కణాలకి శక్తిని సరఫరా చేసే సూక్ష్మ కణాలు ఉంటాయి. ఆ సూక్ష్మ కణాలు తిరుగుతూ ఉంటాయి. ఒక స్పైరల్‌గా మనకు ఒక మరచెమ్ము బెరడు ఎలాగైతే ఇలా ఉంటుందో తిప్పుతూ ఉంటే, అలా స్పైరల్‌గా తిరుగుతుంటాయి. అలా తిరుగుతున్నవి రైట్ సైడ్‌కి తిరగడం ప్రోగ్రామ్ జరిగడం వల్ల ముసలితనానికి మనము లోనైతుంటాం. దాన్ని లెఫ్ట్ సైడ్‌కి తిప్పుతున్నట్టు ఊహించుకొని వల్ల మనం మళ్ళీ ఏజ్ రివర్సల్ అంటే యవ్వనంలోకెళ్తుంటాం. యవ్వనంలోకి గూడా ఎళ్లి మళ్ళీ చిన్నతనంలోకెళ్ళకుండా మనకి ఏ వయసులో గావాలో ఆ వయసులో వచ్చి ఆగిపోయినట్టు మనం ఊహించుకుంటూ ఉండాలి. రోజు ఇది ప్రాక్టీస్ చేస్తుండాలి. ఇదే ఫార్ములాని అక్కడ కృష్ణుడు మహాభారతంలో మళ్ళీ కృష్ణుడి ద్వారా మహాభారతంలో వేదవ్యాసుడు చెప్పాడు. ఆ జరాసంధుడిని ఇలా పడేస్తున్నంత సేపు మళ్ళీ అతుక్కుంటుంటాయి. కాకపోతే దాన్ని యాంటీ క్లాక్ వైజ్ ఉల్టా చేయమంటాడు. ఈ భాగాన్ని యువతలకి, ఈ భాగాన్ని యువతలకేస్తే మళ్ళీ అవి అతుక్కోవు. అంటే ముసలితనం రివర్స్ గావాలి అంటే, యవ్వనంలోకి రావాలి అంటే, మనము మన కణాలనంతా రివర్స్‌లో తిరుగుతున్నట్టు మనము విజువలైజ్ జేయాలి. ఊహించుకోవాలి. సూక్ష్మ కణాలు ఈ శరీరానికి, ఈ భౌతిక కణాలకి శక్తిని సరఫరా చేసే సూక్ష్మ కణాలంతా రివర్స్‌లో తిరుగుతూ యాంటీ క్లాక్ వైజ్ అంటే లెఫ్ట్ సైడ్ తిరుగుతున్నట్టు మనం ఊహించుకోవాలి. తిరిగి అవి ఎక్కడ మనం 20 ఏళ్ల వయసులో ఆగాలనుకుంటే 20 ఏళ్ల వయసులో ఆగినట్టు, 30 ఏళ్ళు కావాలంటే 25 ఏళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ ఆపొచ్చు. సో, అది చెప్పబడ్డది. ఇది మనకు ఎప్పటినుంచో ఇదంతా చెప్పారు. అవన్నీ కథల రూపంలో ఉన్నాయి. వాటినంతా డీకోడ్ చేస్తే గాని ఆ రహస్యాలు మనకు తెలియవు. ధ్యానం చేస్తే గాని ఆ రహస్యాలు అర్థం కావు మనకు. కాబట్టి ముఖ్యంగా ధ్యానం గావాలి. దాంతో పాటు ఈ నాలెడ్జ్ గావాలి. ఈ నాలెడ్జ్ సజ్జన సాంగత్యం ద్వారా మళ్ళీ మన సొంత అనుభవాల ద్వారా మరి పుస్తకాలు చదవడం వల్ల ఈ చిరంజీవత్వం పుస్తకం చదవడం వల్ల మళ్ళీ నాకు ఈ కాన్సెప్ట్ తెలిసింది. నా ద్వారా వినడం ద్వారా సజ్జన సాంగత్యం ద్వారా ఈరోజు మీకందరికి తెలిసింది.
సో, మీరు మాట్లాడడం వల్ల అందరికి తెలుస్తుంది. సో, అదంతా ఈ ప్రాసెస్ చేసుకోవాలి. ఇది అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా చెప్పారు. కొత్తగా చెప్పారు అర్థాలు. భీముడంటే ప్రాణశక్తి అని, జరాసంధుడంటే వయస్సు అని, ముసలితనం అని. అంటే ధ్యానం చేస్తే మనకి అట్లా అర్థమవుతాయి అన్నీ. వాటి యొక్క యెస్. నిగూఢ రహస్యాలు ఆటోమేటిక్‌గా అర్థమవుతాయి. కదా! ఇప్పుడు మరి మహాభారతము ఊకే కథ టైమ్ పాస్‌కి రాసేం లేడాయన. ఆయన అదే రాస్తూ ఉంటే విఘ్నేశ్వరుడు ఆయన చెప్తూ ఉంటే ఆయన కళ్ళు మూసుకొని ధ్యానంలో చూస్తూ ఆయన చెప్తూ ఉంటే విఘ్నేశ్వరుడు రాసాడు. అంటే ఎంత గొప్ప సందేశం ఇయ్యడానికైతే గాని అంత గొప్ప మళ్ళీ విఘ్నేశ్వరుడు రాయడానికి పెట్టుకున్నాడాయనని. అంతే గదా! విఘ్నేశ్వరుడే రాసాడు. ఆ! అంటే ఎంత గొప్పదైతే అది మహాభారతం ఎంత సందేశం ఇస్తే గాని అంత జరగదు కదా! దాంట్లో దానికి మనం ఊకే కథల్లాగా చూసుకుంటే. ఆ! దానికి తిరుగులేదు సార్. హ్మ్. మహాభారతానికి అదే. తిరుగులేదు. దాంట్లో మహాభారతానికి ఇక్కడ లేనిది ఎక్కడా లేదు అని ఉంటుంది. అంతే. మొట్టమొదటిలోనే ఇక్కడ లేనిది ఎక్కడా లేదు. అంటే ఎన్ని విషయాలుంది మహాభారతంలోంచి నేర్చుకోవడానికి మన జీవితంలో. అవును. మనం ఊత్త కథ ఒకటి పాండవ యుద్ధము కథ అదొకటి మాత్రమే చూస్తాం. కానీ దాంట్లో అడుగడుగునా మనకు జీవితానికి సంబంధించినవనే ఉన్నాయి. అవి జీవితానికి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ రామాయణం, మహాభారతం. సార్ మీరు చెప్పారు ఈ కణ మన రివర్స్ కణజాలాలని రివర్స్ తిప్పడం అంటే యాంటీ క్లాక్ వైస్ తిరిగితే రీజనరేట్ అయితే మరి ఏజ్ తక్కువ అవుతుంది అని. ఇది ఎవరైనా ప్రాక్టీస్ చేసారా సార్? ఆహ్, చాలా మంది చేస్తారు. మనకు రీసెంట్‌గా ఈ జూమ్ క్లాస్‌లోనే ఒక అబ్బాయి చెప్పాడు. హ్మ్. ఆహ్, ఆహ్, ఆ అబ్బాయిది యాంటీ క్లాక్ వైస్ తిరగడం వల్ల ఏంటి మనకు విశ్వ గుడిలో గూడా ప్రదక్షిణలు మనం గుడిలో విశ్వ గూడా ప్రదక్షిణలు చేసేది విశ్వ అబ్బాయి. ఈశ్వర్, వి ఈశ్వర్. విశ్వ ఈశ్వర్. ఆ! హ్మ్. ఈశ్వర్. ఆ అబ్బాయి జెప్పాడు. తర్వాత మనకు గుడిలో గూడా ఈ ప్రదక్షిణలు ఇది కొత్తగా గాదు. మనం ప్రదక్షిణలు గూడా జేస్తాం గదా! గుడిలో. ఆ ప్రదక్షిణలు అవును. అంటే దాన్ని చేయడంలో గూడా ఏంటంటే ఒకవేళ గుడిలో ఉన్న విగ్రహంలో ప్రాణశక్తి ప్రతిష్టాపన జేసి ఉంటే ఋషుల ద్వారా అక్కడ ఏమైనా శక్తి ఉంటే, ఆ శక్తి మనం ప్రదక్షిణ జేయడం వల్ల ఆ శక్తిని రొటేషన్ వల్ల మనకు ఆ శక్తిని మనం ఆకర్షిస్తాం అన్నమాట. దాని చుట్టూ తిరగడం వల్ల. ఆ ప్రదక్షిణ జేయడం అన్నా అలాగే ఆ ప్రదక్షిణ వల్లనే ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉంది. ఆ! ఆ ప్రదక్షిణ వల్లనే ఇప్పుడు ఈ విశ్వమంతా ఒక ప్యాటర్న్‌లో నడుస్తుంది. ప్లానెట్స్ గాని, స్టార్స్ గాని. సో, అలాగే మన గుడిలో ప్రదక్షిణ జేయడం గూడా, ఆ గుడిలో ఉన్న మూల విగ్రహం నుంచి శక్తిని తీసుకోవడానికే ఆ ప్రదక్షిణ అనే సంప్రదాయం, ఆచారం పెట్టారన్నమాట. ఆ అబ్బాయేమో ఆ సారేమో ఫిజికల్‌గా హ్మ్. తిరగమన్నాడు. యాంటీ క్లాక్ వైస్. ఆ! లెఫ్ట్ అది సైడ్‌గా ఫిజికల్‌గా ఫిజికల్‌గా తిరిగి అందుకే గదా! మన ప్రదక్షిణలు గూడా ఫిజికల్‌గా జేస్తాం గదా! ఆయన అట్లా ఆ! తిరగమన్నాడు. అలా తిరిగినా మీరేమో ఊహించుకోమంటున్నారు.